హాయ్ మై డియర్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నారు కదా? యా, నేను కూడా సూపర్గా ఉన్నాను. ఈరోజు మనం మాట్లాడుకున్నాం 79వ రోజు. ఇరగా 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 అనే సాంగ్తో డే స్టార్ట్ అయింది. ఓకే, మనం నిన్న మాట్లాడుకున్నాం ఈ వచ్చి వెళ్ళిపోయిన క్యాండిడేట్లు అంతా ఉన్నారు కదా, పాత ఓల్డ్ కంటెస్టెంట్స్. వీళ్ళందరూ పెట్టిన చిచ్చులు, వాళ్ళు పెట్టిన డిస్టర్బెన్సెస్ అవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి కామనే. ఒక రోజు 2 రోజులు దానికి సంబంధించిన మెటీరియల్ వీళ్ళ మైండ్లో మెదులుతూనే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే మీరు గ్రూప్ గేమ్ ఆడారు అని ఒక పాయింట్ని వీళ్ళ మనసులో రుద్ది వెళ్ళిపోతారో ఆటోమేటిక్గా ఏమనిపిస్తుంది అంటే, అప్పటిదాకా లేని విషయం కూడా ఒకవేళ మనం తెలిసిన ఫ్రెండ్ కాబట్టి కలిసి ఉంటున్నాం కాబట్టి దీన్ని గ్రూప్ గేమ్ అంటున్నారేమో, వీళ్ళని మనం ఇంకా కలిసి ఉన్న అటాక్ చేద్దాం, సందర్భం లేకపోయినా వాళ్ళ మీద పాయింట్ వేద్దాం, గొడవ పెట్టుకుందాం, లేకపోతే ఏదైనా టాస్క్ ఉన్నప్పుడు వాళ్ళనే మన స్నేహితులను కూడా చూడకుండా వాళ్ళ మీద అటాక్ చేద్దాం అని తెలియని ఒక చిన్న చిన్న ఫీలింగ్స్. అంటే నేను అదే చెప్పాను కదా, ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ గేమ్ సాగుతూ ఉంటుంది. అక్కడ ఉన్న ఆ 10 మంది లేకపోతే ఆ 10 వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ మైండ్ అంతవరకే ప్రపంచం ఉంటుంది. ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళతోనే ఉంటుంది, వాళ్ళలో వాళ్ళకే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఒక మైండ్ సెట్తో గేమ్ ఆడుకుంటూ వాళ్ళ మీద పాయింట్స్ పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. అందులో న్యాయాన్యాయాలు చూసి మనం ఒక డెసిషన్ తీసుకుంటాం. ఇది రాంగు, ఇది కరెక్టు, ఈ అమ్మాయి ఈ విషయంలో ఫ్లిప్ అయింది, వీళ్ళ విషయంలో ఇలా ఉన్నాడని ఒక డెసిషన్స్ తీసుకుంటాం. ఎప్పుడైతే సమంత పర్సన్ బయట నుంచి ఈ గేమ్కి సంబంధం లేకుండా బయటికి వెళ్ళిపోయిన ఎలిమినేట్ అయిపోయిన క్యారెక్టర్స్ వచ్చి, లేకపోతే మరొక మనిషి వచ్చి ఇన్పుట్స్ ఇలాంటి వింత వింతమైన మాటలు చెప్పి వాళ్ళ మైండ్లో రుద్దేసి వెళ్ళిపోతారో, అప్పటిదాకా నెక్స్ట్ డేకి ప్లాన్ చేసుకుని ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలని ఆలోచించుకుని వీళ్ళందరి మనసుల్లో ఈ కొత్తది ఒకటి వచ్చి పడుతుంది. పడగానే ఇప్పుడు అది డిస్టర్బ్ అవుద్ది. అది ఏదైతే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారో అది మొత్తం డిస్టర్బ్ అయిపోద్ది. ఇప్పుడు ఈ కొత్తగా వేసిన వాళ్ళది ఏంటంటే సడన్గా వీళ్ళేదో మార్పులు కనపడుతుంటాయి బాడీస్లో, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ మాటల్లో, వాళ్ళ ఆటల్లో కనబడతాయి. అది డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. సరే, ఒక 2-3 రోజులు ఇది ఉండొచ్చు, నాకు తెలిసి డెఫినెట్గా ఆ ప్రభావం ఉంటుంది. నాకు కనపడింది ఈరోజు. ఎంతమందిలో కనబడిందంటే, ఇంకా నిఖిల్ చాలా డల్గా కూర్చుని ఉన్నాడు. ఏంటి పరిస్థితి, నిన్న సీత ఏదైతే పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చేసి అతన్ని అందరి దగ్గర బ్యాట్ చేసి వెళ్ళిందో, ఆ విషయం గురించి ఏంటంటే, ఒకవేళ తన నేచరే అది, ఎవరిని హర్ట్ చేయకుండా అందరినీ దగ్గర తీసుకుంటూ అందరికీ లవ్ పంచుతూ అలా వెళ్ళిపోయే ఒక నేచర్ ఉండొచ్చు గాక. మనకు తెలియదు కదా, అందరూ మనుషులు మనలాగే ఉండాలనుకోవడం తప్పు. అందరూ మనలాగే బిహేవ్ చేయాలి, అందరూ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతుంది. నేను ఉన్నాను అనుకోండి, నా పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తుంటా. ఆ పిల్ల ఉంటే ఆ పిల్ల పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తుంది. ఇది మనిషి మానవ నేచర్, ఇది మనిషికి ఉండే ఆలోచన విధానం అంతే ఉంటుంది. ఏమో డిఫరెంట్ క్యారెక్టరేషన్స్ చూస్తున్నాం కదా మనం, డిఫరెంట్ ఆలోచనలతో కొంతమంది అలాగే బిహేవ్ చేస్తారేమో, రూడ్గా ఉంటారేమో. అందరితోనూ అలాగే ఉంటే ఎదుటోళ్ళలో ఆ ఫీలింగ్ కలుగుతుంది, స్నేహభావం ఉంటుంది. అలా అనుకోకుండా బాండింగ్స్ వస్తూ ఉంటాయి. అదిగో నువ్వు ఇలా బిహేవ్ చేసేකොට నాకు తెలియని ఫీలింగ్స్ వచ్చినాయి, ఇప్పుడేమో నువ్వు కాదంటావు ఏంటని వీళ్ళు ఫీల్ అవుతారు. సరే, అది కరెక్టా కాదా నేను చెప్పలేను, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. మనం చూసిన దాన్ని బట్టి మనం చెప్పుకోవాలి. కొన్ని చూస్తూ ఉంటాం, కొన్ని విధానాలు. ఇతను ఒకరోజు అమ్మాయి ఇలా కూర్చుని ఏదో వంట చేస్తుంటే మనోడు వెళ్తూ వెనక నుంచి వెళ్ళి ఇలా హగ్ చేసుకుని నెత్తి మీద కిస్ చేసిపోయాడు. అప్పుడు మనకి సడన్గా చూసేటప్పుడు ఏమనిపిస్తుంది, ఏంటి మనోడు వీళ్ళిద్దరి మధ్యన నడుస్తుందా వ్యవహారం? ఆటోమేటిక్గా ఆ థాట్ వస్తుంది. థాట్ రాకుండా ఎలా ఉంటుంది? ఆమె కూడా సడన్గా ఇలా ఫేస్ పెట్టి ఇలా చూసి అని, తర్వాత ఇతను టీ-షర్ట్ ఏదో మనోడిని ఉడికిద్దాము మాట్లాడడం, అప్పుడు మానేశాడు కదా, ఇద్దరు మాటల మధ్యన డిస్టర్బెన్స్ వచ్చి మాట్లాడకుండా దూరం పెడుతున్నాడు. అప్పుడు ఏమై ఉడికించడం కోసం మనం దూరం పెట్టినప్పుడు వదిలేయాలి కదా. మరి నీ వైపు పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ అనుకున్నప్పుడు వదలకుండా నువ్వు ఈ గౌతమ్ అనేవాడి దగ్గర టీ-షర్ట్ వేసుకుని డిస్టర్బ్ చేసి మనం ఎదురుగా తిరుగుతూ, లేకపోతే తను తినిపిస్తారా, నాకు ఎవరు తినిపిస్తారు, ఐఎమ్ వెయిటింగ్, నాకు తినిపించండి అని చెప్పి చిన్నలు గిన్నెలు అని చేస్తే ఏమవుతుంది? ఎవరిది తప్పులేదు ఇందులో, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు మీ జీవితాలు అలా ముందుకి నడిచాయి. ఈ చిన్న ఇవన్నీ నడిచాయి. దాన్ని బట్టి ఏంటంటే, ఇది ఒక ప్లాట్ఫామ్లో ఉన్నాము, ఇన్ని కెమెరాలు ఉన్నాయి, ఇంతమంది మనల్ని చూస్తున్నారు, వీళ్ళు మనల్ని ఎలా జడ్జ్ చేస్తారు అనే కనీస ఆలోచన కొన్ని రోజుల తర్వాత కోల్పోతాం.
ఒక వారం, 2 వారాలు, 3 వారాలు మ్యాక్స్ ఎక్కడో ఉంటాం, కాన్షియస్లో ఉంటాం జాగ్రత్తగా. ఆఫ్టర్ దట్ మాటలు వదలడమో లేకపోతే ఈ ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గించినా కూడా మన బిహేవియర్లో అయితే ఏమీ చేంజ్ రాదు. సడన్గా అన్నీ మర్చిపోయి ఇంకా లైఫ్ లీడ్ అయిపోతూ ఉంటుంది, కామన్గా ఎలా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే మీ లైఫ్ వెళ్ళిపోయింది. అప్పుడు జరిగిన డిస్టర్బెన్సెస్ మీ వల్ల కొన్ని పొందలేని వాళ్ళు వాళ్ళ నిర్ణయాలను మీ మీద రుద్ది మిమ్మల్ని చూడగానే లేకపోతే బయట నుంచి చూసి అదిగో మనం డెఫినెట్గా ట్రాప్ చేస్తాం, ఎవడ ఆలోచన ఆడిది. ఆ ఆలోచన తెచ్చి ఒక్కసారి అంత పెద్ద పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద వదిలేస్తే మిగతా వాళ్ళందరూ ఆలోచనలు, ఇంత పెద్ద పిల్ల, ఈ పిల్ల అంత పెద్ద మాట చెప్పిందంటే ఏమై ఉండొచ్చు, ఓహో అప్పుడు ఇలా చేశాడు కదా, ఇది అందుకే చేసి ఉంటాడు, లేకపోతే ఈ పిల్ల ఎందుకు ఈ మాట అంటుంది అని ఇంకొకరు ఆలోచిస్తారు. ఇలా 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 క్లమ్జీ అయిపోద్ది మ్యాటర్ మొత్తం. ఇప్పుడు వాళ్ళు చెప్పకుండా ఉండుంటే నీ నేచర్ అలాగే ఉండేది, నిఖిల్ది, ఆ అమ్మాయి నేచర్ అలాగే ఉండేది, ముందుకెళ్తా ఉండేవారు, ముందుకెళ్తే ఎక్కడో మీకే తెలియకుండా మీరే అది విషయాన్ని స్టాప్ చేసుకునేవాళ్ళు. మాకేమనిపిస్తుంది, అయ్యిందా, తీరిందా, ఇప్పుడు సెట్ అయిందా, మీ అందరికీ నార్మల్ అయ్యారా, ఇప్పుడు మీ పనిలో మీరు పడి తాగలని అని మనం అనుకుంటాం. మధ్యలో ఒకళ్ళు వచ్చి డిస్టర్బ్ చేసినప్పుడు ఏమైపోయింది, మొత్తం క్లమ్జీ అయిపోయి వాటర్ అంతా మొత్తం వేవ్స్ లాగా అయిపోయింది. ప్లజెంట్గా అలా ఉండి చక్కగా హాయిగా మన ఫేస్ చూసుకునేలా ఉంది అని మొత్తం కంపు అయిపోయింది. ఇప్పుడు అతనికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. అరే ఇంత మాట ఈ పిల్ల అనేసిందంటే సీత, ఇప్పుడు ఏంటి జనం ఏమనుకుంటున్నారు నా గురించి, అంటే నా బిహేవియర్ ఇంతేనా, కరెక్టేనా, నేను చేసింది తప్ప లేదని అతనిలో మదనం స్టార్ట్ అయింది. డల్గా కూర్చున్నాడు. ఈ అమ్మాయి వచ్చింది, నువ్వు అలా డల్గా ఉండకు, లెగు, సరే నేను చెప్తున్నాను మనస్ఫూర్తిగా, నువ్వు నన్ను వాడుకున్నావు, లేకపోతే అమ్మాయి అన్నట్టు ట్రాప్ చేసావు, ఒక స్ట్రాంగ్ పర్సన్ లేడీస్ని అందరినీ వాడుకుని తన పబ్బం గడుపుకుంటున్నాడు అని అమ్మాయి చెప్పిన స్టేట్మెంట్ పక్కాగా రాంగు, యూజ్లెస్ వర్డ్ వాడింది. నా విషయంలో నువ్వు ఎప్పుడు అలా చేయలేదు, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, సారీ ఫర్ దట్, నా వల్ల నీకు ఆ మాట వచ్చింది కాబట్టి. అలా మాట్లాడుతున్నప్పుడు అక్కడ కూడా నేను తెలియకుండానే స్ట్రక్ అయి ఉన్నాను కాబట్టి వాళ్ళందరూ నా మీద ఏదో జాలి కొద్దీ నిన్ను తిడుతుంటే నాకు కూడా తెలియని ఒక ఫీలింగ్ వచ్చేసి ఆ ఎక్స్ప్రెషన్స్ అవి పెట్టాను, సారీ అని చెప్పి ఆ అమ్మాయి మనోడితో చెప్పింది. అలా వాళ్ళిద్దరి మధ్య ఉన్నది క్లియర్ చేసుకోవడానికి ట్రై చేశారు. ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనోడికి మనశ్శాంతి లేనప్పుడు ఇంకా ఆడియన్స్కి చెప్పుకున్నాడు, సారీ నా వల్ల అవ్వట్లేదు, ప్లీజ్ బీబీ టీమ్ బిగ్ బాస్, సారీ బిగ్ బాస్, ఇన్ని మాటలు పడిన తర్వాత ఇక్కడ నేను ఉండడానికి యూజ్లెస్, దయచేసి నేను వెళ్ళిపోతాను ప్లీజ్ అని చెప్పి అతను మనసులో మాట చెప్పుకొని ఆడియన్స్ కూడా ప్లీజ్ నన్ను ఇన్నాళ్ళు సేవ్ చేసుకుంటూ వచ్చారు, చాలా కాపాడారు, ప్రేమించారు, దయచేసి ఇంకా నాకు ఓట్లు వేయద్దు, ఈ వీక్ ఎలాగో నామినేషన్స్లో ఉన్నాను, సారీ నేను వెళ్ళిపోతాను అని చెప్పి అతను బరస్ట్ అవుట్ అయ్యాడు. ఈలోపు ఒక్కొక్కరు రావడం, సర్ది చెప్పడం, తీసుకెళ్ళడం, వీళ్ళు కూడా జరిగేది జరుగుతుంది, ఎక్కడైతే ప్రాబ్లం వస్తే అక్కడే సాల్వ్ చేసుకోవాలి, అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని మనోళ్ళు మోటివేట్ చేయడం, ఇవన్నీ అయిన తర్వాత ఇక్కడ ఈ సీన్ జరుగుతున్నప్పుడు కూడా అక్కడ టిఫిన్ చేస్తూ రోహిణి, అవినాష్ వీళ్ళందరూ కూడా సీత అలాంటి పెద్ద స్టేట్మెంట్స్ ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది, అది చాలా పెద్ద మ్యాటర్, అది బయట చాలా దారుణంగా వెళ్తాయి ఇలాంటివి అని చెప్పి ఆ అమ్మాయిని తిట్టుకోవడం కూడా జరిగింది. సరే కట్ చేస్తే మనోడికి కొంచెం మోటివేట్ చేశారు, మనోడికి కాస్త రిలాక్స్ అయిన తర్వాత ఆ విషయంలో తీసుకున్న నిర్ణయాలే కదా ఇవన్నీ, కొంచెం ఆయుసం తగ్గిన తర్వాత మళ్ళీ బాత్రూమ్ దగ్గర అందరికీ సారీ చెప్పి నాగార్జున గారు ఒకసారి చెప్పారు, మనకి ఏ ప్రాబ్లం ఉన్నా అక్కడికక్కడే ఉండి క్లియర్ చేసుకోవాలి తప్ప అక్కడి నుంచి మనం ఆ ప్రాబ్లం నుంచి పారిపోతే దొరికిపోయినట్టయిపోయి. ఇప్పుడు ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో మళ్ళీ అతను ఉండి అతను చేసిన తప్పును అతను రెక్టిఫై చేసుకోవడమో లేకపోతే నేను తప్పు చేయలేదని నిరూపించుకోవడమో ఆడియన్స్కి దగ్గర అవ్వడమో చేసుకోవడానికి ఇదే అవకాశం. ఇక్కడి నుంచి తప్పని ఎలిమినేట్ అయ్యి బయటికి పోతే ఏముంటుంది. ఇప్పుడు మణికంఠ పోయాడు, ఏముంది, నెక్స్ట్ డే గుర్తున్నాడు, ఎవరికి గుర్తుండడు, గుర్తుండవు, మొన్న వచ్చాడు అంతే సడన్గా. అలాగే ఇప్పుడు మన తప్పని బయటికి వెళ్తే ఈ నింద అలాగే సస్టైన్ అవుద్ది, లైఫ్ లాంగ్ సస్టైన్ అయిపోద్ది. అది నింద అవ్వచ్చు, లేకపోతే నీ బిహేవియర్ అవ్వచ్చు, అది నువ్వు మార్చుకోవడానికి ఇప్పుడు అవకాశం ఉంది కదా. అందరికీ చెప్పుకున్నావు, ఆడియన్స్కి చెప్పుకున్నావు హ్యాపీగా, మళ్ళీ ఇప్పుడు గేమ్లో పడ్డావు, నీ గేమ్ నువ్వు ఆడుకుంటున్నావు, రిలాక్స్ అయిపోద్ది. అక్కడి నుంచి పారిపోవడం అనేది, ఒక ప్రాబ్లం నుంచి పారిపోవడం అనేది ఎప్పటికీ అది పరిష్కారం అయితే అవ్వదు లైఫ్లో. తచ్చే ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు, సారీ చెప్పాడు. మళ్ళీ ఆడియన్స్ ప్లీజ్ నన్ను సేవ్ చేయండి, మీ ఇదివరకు ఉన్న ఆదరణ ఏదో ఇప్పుడు చూపించండి, థ్యాంక్ యూ వెరీ మచ్, వెళ్తే ఇక్కడి నుంచి కప్తోనే వెళ్తా అని చెప్పి ఒక మెచ్యూర్డ్ పర్సన్ లాగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, పక్కకి వెళ్ళిపోయాడు. ఇంకా మళ్ళీ సేమ్ అందరూ మాట్లాడి చూపించారు, మన గౌతమ్ అక్కడ కూర్చొని గొణిగేది చూపించారు. నాకు ఎందుకు నేను గౌతమ్ విషయంలో ఇంత లాస్ట్ సీజన్ వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేశాడో అదే బిహేవియరు, అదే చిన్నపిల్లల తత్వం
ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే మనోడిది. ఇప్పుడు మొన్న వాళ్ళ అన్న వచ్చి చెప్పి వెళ్ళినట్టున్నాడు, నువ్వు అదే మాట్లాడుకున్నది, వాయిస్ ఎలా పెంచాలి, ఇంతైనా వాయిస్ ఎలా ఉంచాలా, ఓకేనండి, అగ్రెషన్ కరెక్ట్గా ఉంది, ఇలాగే మెయింటైన్ చేయి, పాయింట్ ఎప్పుడు పెట్టేస్తూ ఉండు, నువ్వు ఖాళీగా ఉండొద్దు, సౌండ్ గట్టిగా ఇవ్వు, ఇలాంటివన్నీ చెప్పి ఇన్పుట్స్ వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత మనోడు ఏంటంటే ఇండివిజువల్ అనే పేరుతో గ్రూప్ ఆడుతుంటాడు మనోడు. దాంట్లో ఏంటంటే ఆటలు పెద్దగా నేనేం ఆడట్లేదు, ఎవరితోనూ మింగిల్ అవ్వట్లేదు, అవుట్పుట్ వస్తుందో రాదో నాకు అనే టెన్షన్ ఒకటి ఉంది. ఎప్పుడు అవకాశం దొరుకుద్దా అవుట్ బరస్ట్ అవుదామా, నాకు కూడా ఒక అవుట్పుట్ కావాలి కదా అని విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. సోలోగా ఉన్నప్పుడు ట్రై చేస్తున్నాడు, మింగిల్ అవుతానికి అందరూ కలిసినప్పుడు ఏదైనా ఫోర్స్గా మ్యాటర్ మనకి ఇన్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు ఆడియన్స్కి. ఎక్కడ కెమెరా ఉంటే అక్కడ సోలోగా ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసి అక్కడ పెట్టేసి నిన్న అంటే ఈరోజు మార్నింగ్ మనకి ఎపిసోడ్లో చూపించలేదు కానీ లైవ్లో చూశాను నేను. శ్రీశ్రీ గారి కొటేషన్స్, లే ముందుకు లే, నీవే నడిపించాలి ప్రపంచాన్ని, లేని పక్షమున అని ఏదో కొత్త వర్డ్స్ వాడుతూ అటు ఇటు తిరుగుతున్నాడు. ఇవి ఎలాంటి మోటివేషనల్ స్పీకర్స్ చేసేలాగా, ఆడియన్స్ని ట్యూన్ చేసేలాగా. అన్యాయం ఎక్కడ జరిగితే, అనర్థాలు ఎక్కడ జరిగితే అక్కడే నీ ఉండాలి, నీవు లేవాలి, నీ గళాన్ని విప్పాలి అంటే వర్డ్స్ నేను చెప్పని కాదు, సిమిలర్గా అతను ఒక ప్రాసలో వర్డింగ్స్ అనమాట. ఇవన్నీ ఆడియన్స్కి ఇస్తున్నాడు ఇన్పుట్స్. లే నీలోని ఇది నేను చాటు అని శ్రీశ్రీ గారి ఉంటే విప్లవ కవిత్వాలు ఉంటాయి కదా, ఆ టైప్ కవిత్వాలు ఆడియన్స్కి మోటివేట్ చేస్తూ తిరుగుతూ ఉన్నాడు అటు ఇటు. ఇవే చిన్నపిల్లల తత్వాలు అంటే ఇవే వద్దనుకుంటున్నాను మనసులో, అంత అవసరం లేదు. నాకు ఇవాళ నచ్చని విషయాలు ఏంటంటే విన్నర్ క్వాలిటీస్ కావని నేను ఫీల్ అవుతున్నాను నేను. అవి మళ్ళీ మన నబీల్ కూడా ఏంటో చిన్నపిల్లలాగా మారిపోయింది, అతని మైండ్ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇదివరకు ఇలా లేడు. ఇప్పుడు ఏంటంటే ఎవరికి ఫేవర్ చేసినా మనోడే ఫేవర్ చేశాడు, నేను మీకు ఇది ఫేవర్ చేశాను అని ఆడియన్స్కి చెప్తున్నాడు. ఏదైనా ఒక హెల్ప్ చేయాల్సి వచ్చింది అనుకోండి, ఆ హెల్ప్ని ఇప్పుడు చూడండి మన వాళ్ళు చాలామంది జనాలు బయట ఎవరికైనా అనాథాశ్రమానికి వెళ్ళి డబ్బులు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, లేకపోతే పుట్టినరోజుకి అన్నీ పంచుతున్నప్పుడు, లేకపోతే ఇంకొకటో చేసినప్పుడు ఏమవుద్దంటే అక్కడ ఒక పెద్ద కెమెరా సెటప్ చేసుకుని 4-5 కెమెరాలతో యాక్షన్ అన్న తర్వాత మొదలెడతారు కదా. అన్నీ ఎవడో తినండి, వెళ్ళండి, ఇది నేను చేశాను, ఈరోజు వ్యవహారం చేశానని చెప్పి ఒక చిన్నదాన్ని ఏంటంటే మొత్తం అందరికీ తెలిసేలాగా అద్దంలో పెట్టి ఇంత చూపించడానికి ట్రై చేస్తారు. అలాగా మనోడు ప్రతిదీ ట్రై చేస్తున్నాడు. ఈరోజు ఏ హెల్ప్ చేసినా దాని గురించి ఒక వివరణ ఇస్తున్నాడు. ఇంకా లైవ్లో కాబట్టి మేము ఎక్కువసేపు ఉంటుంది, ఇందులో పెద్ద టుప్ అని తీసేస్తున్నారు. కానీ మరి ఎందుకు అలాగా నాకు అదే అర్థం కాలే. చెప్తాను, అది ముందుకెళ్తుంటే టాస్క్లో తెలుస్తుంది మీకు ఎందుకు ఎక్కడ నబీల్ ఇలా అన్నాడు అనేది నేను చెప్తాను. దానివల్ల ఇప్పుడు కొత్తగా అతను ఆ మోటివేషన్ జనానికి చెప్పడం వల్ల గౌతమ్కి కానీ, లేకపోతే నన్ను ఒంటరివాణ్ణి చేసి ఆడుకుంటున్నారు, నన్ను జీవితం నేను ఒక్కడనే, మీరంతా నా వెనక ఉన్నారు, ఆ సైన్యాన్ని నేను దానివల్ల ఏం జరగదు. ఇక్కడ సినిమా ఏం ఉండదు. నీ ఆట వల్ల, నీ బిహేవియర్ వల్లే ఇక్కడ జరుగుతుంది. ఎవరం మోటివేషన్ చేసినంత మాత్రం జనం బాబోయ్ ఒక్కొక్కరు మెసేజ్ పెడుతుంటే మైండ్ బ్లాక్ అవుతుంది నాకైతే. అరే మనం ఆలోచించిన విధంగా ఇంత దారుణంగా మైండ్ పెట్టి చూస్తున్నారా షోని, ఎంత ఆలోచిస్తున్నారా, ఇన్ని పాయింట్స్ మనం మిస్ అవుతున్నామా, ఇంత గొప్పగా ఆలోచిస్తున్నారంటే ఎంత ప్రేమ లేకపోతే బిగ్ బాస్ మీద అంత కాన్సన్ట్రేట్ చేస్తారు. చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్స్, మెచ్యూర్డ్గా ఆలోచించే పర్సన్స్ మెసేజెస్ పెడుతుంటే నా వీడియో కింద చూస్తే మైండ్ పోద్ది. ఒక్కొక్క మెసేజ్ చదవాలంటే ఇక్కడి నుంచి ఇక్కడ ఎంత ఓపికమ్మా మీకు అనిపించింది నాకు, ఎంత ఓపిక రాయినా మీకు చక్కగా మెసేజ్ అంతా పెట్టి ఇది సార్ ఇది ఇలా జరిగింది వీళ్ళు ఇలాంటి బిహేవియర్ ఇలా చేశారు, గ్రూప్ గేమ్ అని అందరూ మాట్లాడుతున్నారు. ఎవరు గ్రూప్ గేమ్ మాట్లాడుతున్నా ఒక మ్యాటర్ పెట్టింది ఒక అమ్మాయి, మర్చిపోయాను నేనైతే. చాలా రోజులు అయిపోయింది కదా, ఇన్ని ఎపిసోడ్లు 79 రోజు. ఆ ముందు జరిగిన దరిద్రాల్లో ఎన్నో గ్రూప్ గేమ్లు ఉన్నాయి, అందరూ ఆడారు. అవన్నీ ఒక్కొక్కటి బయట పెడుతుంటే మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు నాకైతే నిజమే కదా అనిపించింది. అంత మెచ్యూర్డ్ క్యాండిడేట్స్ చూస్తున్న షో ఇది. దానికి మీరు చిన్నపిల్లల తత్వాల కింద మాకు కొటేషన్లు, మమ్మల్ని మోటివేట్ చేయడానికి ట్రై చేసి పిచ్చ పనులు చేస్తే దానివల్ల మీకు పావలా యూజ్ ఉండదు. మీరు జెన్యున్గా బిహేవ్ చేయడం నేర్చుకోండి. ఇవాళ యష్మి ఈ టాస్క్ జరిగినప్పుడు ఆ అమ్మాయిని
టీ షర్ట్ పడుతుంది, ఆ అమ్మాయి కాపాడుకునే పరిస్థితుల్లో అందరూ మీదటి కరిసేసుకొని చింపేయడానికి ట్రై చేసినప్పుడు ఆ అమ్మాయి డ్రెస్ అంతా ఇలా పైకి వెళ్ళిపోయి సంథింగ్ ఏదో జరుగుతున్నప్పుడు వెంటనే అవినాష్ తెలియకుండానే ఆ డ్రెస్ని కిందకి జరిపి సెక్యూరిటీగా కొంచెం ఆపి అలా పెట్టాడు. అది మీకు క్యాప్చర్ చేసి దొరకదు కూడా, అది ఆ అమ్మాయి చెప్తే కానీ అర్థం కాదు. అవి పనిచేస్తాయి. అదేంటంటే అన్ఇంటెన్షనల్గా జరుగుతాయి. నీ మనసులో ఉన్న నీ బ్రెయిన్లో ఉన్న ఆలోచన విధానము, నీ మనస్తత్వము అనుకోకుండా అది వచ్చేస్తుంది. నీ బిహేవియరు అక్కడ వచ్చేస్తుంది అనమాట, ఆ ప్రవర్తన. ఆ అమ్మాయి ఆ డ్రెస్ అలా చెదిరిపోయినప్పుడు టక్మనే దానికి ఆపడానికి చూసేవాళ్ళకి బాగోదని తన సెక్యూరిటీగా అలా పెట్టడం అనేది అది ఎంత మంచి విషయం. అది ఇలాంటి పాయింట్స్ జనానికి ఎక్కుతాయి, ఆ బిహేవియర్ నచ్చుతుంది. మీరు మోటివేట్ చేస్తే మోటివేట్ అయిపోయే సీన్లో ఉన్నారా జనం బయట? వాళ్ళు ఆలోచించే వాళ్ళు 10% కూడా ఆలోచించట్లే. ఎంటైర్ ఇందులో ఉన్న ఒక్కొక్క క్యాండిడేట్ మీకన్నా తాతల్లా ఉన్నారు బయట. వాళ్ళ బిహేవియర్, వాళ్ళ ఆలోచన విధానం. అవినాష్ అలా చేయగానే అమ్మాయి ఆఫ్టర్ టాస్క్ ఫినిష్ అయిపోగానే అమ్మాయి వచ్చి థ్యాంక్ యూ అవినాష్, ఆ సిచ్యువేషన్లో నువ్వు నా డ్రెస్ అంతా ఇది పెట్టి నన్ను ఇది చేసినందుకు చాలా థ్యాంక్స్ అంటే ఓకే అమ్మా అని చెప్పి అలా వంగి దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇలాంటివి ఉంటాయి, ఇలాంటి బిహేవియర్లు కావాలి. మనిషిలా బ్రతకడం తెలియాలి, అప్పుడు నచ్చుతాడు. ఎంత పెద్ద విషయం ఉండాలి అక్కడ ఒక మనిషి నచ్చాలంటే. ఓ గేమ్ ఆడేసామా, కింద దొల్లేసామా, కరెక్ట్గా ఇటు ఎప్పుడు దొరుకుతాడా అని ఆలోచించి కరెక్ట్గా టైం చూసి ఆయన మాటేసి అక్కడ అందరి ముందు బద్నాం చేసేస్తే, దొరికిపోతే వాళ్ళని చెడు చేసేస్తే నువ్వు మంచి అయిపోతావు అని జీవితంలో ఎప్పుడు అనుకోకూడదు. నువ్వు మంచిగా బ్రతుకు. ఇన్ని కబుర్లు చెప్తారా? పక్కవాడిని ఎంత మోటివేషన్ చేస్తుంటాడంటే గౌతమ్ అనకూడదు, కానీ పక్కవాడిని ఓడించాలని చూడక మిత్రమా నీవు నెగ్గడానికి ప్రయత్నించు. ఇవే డైలాగులు. ఆ పవన్ కళ్యాణ్ గారిది టవలోడి కట్టుకోవడము, ఇలా అనడము, అది ఇలా అనడం, ఇవన్నీ ఎలా ఉంటాయంటే చూడడానికి చిరాగ్గా అనిపిస్తాయి. అవి ఎవరికి సూట్ అవుతాయో వాళ్ళే చేయాలి, మనం ఇమిటేట్ చేయకూడదు. అలాంటివి వాళ్ళందరినీ గ్రాప్ చేయడానికి చేసినట్టు ఉంటుంది. అది వాళ్ళు ఏం పిచ్చోళ్ళ, నీకన్నా ముదురులాళ్ళు. నువ్వు ఆయన్ని రిప్రజెంట్ చేసేలాగా బిహేవ్ చేస్తున్నావు అంటే ఆయనకి క్వాలిటీస్ ఉండే వాళ్ళే ప్రేమిస్తారు. మనం ఇక్కడ పిచ్చ పనులన్నీ చేసి మనం ఇలా అంటే కుదరదు ఇక్కడ. అప్పుడు వచ్చినప్పుడు సుబ్బు, ఇప్పుడు యష్మి. మరి ఆయనకి కరెక్ట్ కాదమ్మా. ఇప్పుడు నిఖిల్ని ఎలా మాట్లాడుతున్నావు, ఇప్పుడు నిన్ను అలా మాడతాం. అక్కడ ఓ పెద్ద పులిహార కార్యక్రమం, శివాజీ మీద ఇష్టం వచ్చినట్టు అరిచేయడం, పొద్దు నుంచి సాయం దాకా శివాజీ మీద పడి అడిచావు మొత్తం ఎంటైర్ సీజన్ అంతా. అంటే ఏమవుతుంటే ఎక్కడో బ్రెయిన్లో వీడు పెద్ద ఎదవా, వీడు మంచోడు కాదు, వీడు వర్స్ట్ ఫెలో అని ఎక్కడో నీకు కనబడుతుంది. లేదు, అందరూ వీడు మంచోడు అని ఆడి చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి వీడిలో బొక్కలైతే నేను ఒకటి సపరేట్గా కనపడతానని ఫీలింగ్ ఉంటుంది నీకు. ఉండి ఇంకా టార్గెట్ చేయడం స్టార్ట్ చేస్తావు. అలాగే టార్గెట్ చేసి 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 బయట పంపించారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. గ్రూప్ గేమ్ వాళ్ళ గొడవ, ఎంత గొడవ. వాళ్ళ ఎపిసోడ్ ఎండ్ అయింది కానీ నేను మొత్తం చూసా లైవ్లో, టిల్ ఎండ్ వరకు వాళ్ళ లైవ్లో చూసాం మేము. ఫైనల్గా ఇద్దరు మిగిలారు. ఆ టీ షర్ట్లు గోల ఇంకా అయిపోయింది బాబు, టీ షర్ట్లు లేవు, ఇంకా నిఖిల్ రోహిణి మిగిలారు. మీరు ఎవరైతే మెజారిటీ ఇమ్మంటారో వాళ్ళకి ఇచ్చేస్తాం అని చెప్పి బీబీ టీం చెప్పింది. బిగ్ బాస్ చెప్పారు. చెప్పగానే వాళ్ళిద్దరు నుంచో పెడితే ఇప్పుడు అందరూ చెప్తున్నారు ఎవరెవరు కావాలి, ఎవరెవరు ఓటేస్తారు అన్నప్పుడు ఫస్ట్ ఈయనే గౌతమి ఓటేయడానికి స్టార్ట్ చేసి ఎక్కడో ఒక పాయింట్ తీస్తాడు లాంగ్. నీకు అక్కడ పని ఏంటి, అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, నీకు రోహిణికి వేస్తావా ఓటు, నిఖిల్కి వేస్తావా, టాపిక్ చెప్పి సరిపోద్ది. ఓహో ఇది ఒక వేదిక దొరికింది, అందరూ నుంచుని ఉన్నారు, ఇప్పుడు మాట్లాడితే ఇది క్యాప్చర్ అవుద్ది, ఇప్పుడు కరెక్ట్గా పెడదాం అన్నట్టుంది. అది ఇంటెన్షనల్గా ఉంది, అది ఇంటెన్షనల్గా పెట్టినట్టే ఉంది గొడవ. ఏమని స్టార్ట్ చేశాడు, మా ఈ ఒరిజినల్ క్లాన్ ఏదైతే ఉందో మేము వచ్చినప్పుడు మమ్మల్ని అందరినీ టార్గెట్ చేసి ఒక్కొక్కరిని పంపించేయాలని డిసైడ్ చేశారు. అది కరెక్ట్ కాదు. అది అలాగే మా మీదే నామినేషన్స్ వేసి మమ్మల్ని టార్గెట్ చేశారని ఒక ఎలిగేషన్ స్టార్ట్ చేశాడు. అటే ఇప్పుడు ఊరుకుంటారా? అసలు నువ్వు ఎవరిన అనాలి, ఆ మాట ఎవరిని అనాలి? బిగ్ బాస్ని అనాలి. బిగ్ బాస్ టీం నన్ను అంతగా దమ్ముంటే వీళ్ళని ఎలా అంటావు? వీళ్ళకేం సంబంధం? వీళ్ళందరూ ఒరిజినల్ క్లాన్ ఉన్నప్పుడు వీళ్ళు ఏమంటారు వీళ్ళని, మళ్ళీ వెనకాల వచ్చిన వాళ్ళందరినీ
వైల్డ్ కార్డ్స్, ఈ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీకి ముందు బీబీ టీం ఇచ్చిన బిల్డప్ ఏ రేంజ్ ఇచ్చింది. రాబోతున్నారు, ఒక తుఫాను రాబోతుంది, ఆ తుఫాన్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే ఇందులో ఉన్నటువంటి గేమ్స్ మీరు ఆడి క్లాన్గా విడిపోయి ఉన్నారు అప్పుడు ఒరిజినల్స్ కూడా. మీరు ఆడి నెగ్గితే వెంటనే అందులోంచి ఒక్కొక్క 12 పెట్టారు బ్లాక్స్, 12 మంది అనమాట వీళ్ళందరూ. ఆ 12 మంది ఒక్కొక్కరిని పీకేస్తాం, ఎంతమంది నువ్వు ఆపగలుగుతారు ఆపుకోండి, వాళ్ళ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని మీరే గ్రూప్ స్టార్ట్ చేశారు. వాళ్ళే గ్రూప్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ. మీరు స్టార్ట్ చేసినప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అలాగే ఉంటుంది. అప్పుడు అందరూ అదే ఆలోచించారు, రాకూడదు, ఆపుదాం, వీళ్ళందరినీ ఆపాలి. మనకి వాళ్ళే కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి మనమే వాళ్ళ ఫీల్ అయ్యాం. అప్పుడు మనం కూడా అదే అనుకున్నాం, బయట నుంచి ఎవడవుతున్నాడు ఇప్పుడు సోది అనే ఫీలింగ్ మనం కూడా ఏళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాం కదా మనం చూసినప్పుడు కూడా. అది వాళ్ళు క్రియేట్ చేసింది. ముందు మీరంతా ఉండి వీళ్ళు వస్తున్నారని చెప్పి మీకు చెప్తే మీరు అదే బిహేవ్ చేస్తారు. అంతెందుకు, ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ ఒరిజినల్ క్లాన్ కూడా 2 క్లాన్స్ కింద విడిపోయి 2 గ్రూపుల కింద ఉన్నారు. అప్పుడు గ్రూప్ గోల బోల్డంత ఉండేది. నిఖిల్కి ఫేవరెట్గా కొంతమంది ఉండేవారు. అక్కడ సోనియా ఉంది కాబట్టి అది నచ్చక వేరే సీత వీళ్ళందరూ ఉన్నప్పుడు ఒక గ్రూప్గా సపరేట్గా ఉండేవారు. అక్కడ గ్రూప్ గేమ్లు ఉండేవి. ఇప్పుడు కొత్తగా ఈ గ్రూప్ గేమ్ అని అదని ఇదని మాట్లాడు ఏమాత్రం కరెక్ట్ కాదు. గ్రూపిజం అనేది అక్కడ ఆల్రెడీ క్రియేట్ చేసేసారు. గ్రూపిజం అనేది మీరు పలానా గ్రూప్ అమ్మా, మీరు ఈ గ్రూప్, మీరు ఆరెంజ్ గ్రూప్, మీరు రెడ్ గ్రూప్, మీరు గుడ్ గ్రూప్ అని ఆల్రెడీ అక్కడ ప్లాన్ ప్రకారం నడిచింది. అది నడిచిన దాని ప్రకారం వీళ్ళు కూడా ముందుకెళ్ళారు. గ్రూప్ గేమే ఉంటుంది. ఎవడైతే ముందు నుంచి ఒక ఫ్రెండ్స్ లాగా కలిసి పనిచేస్తున్నారో ఒక గ్రూప్లో వాళ్ళకి పడినప్పుడు వాళ్ళు టిల్ ఎండ్ వరకు వాళ్ళ బాండింగ్ కుదిరింది అనుకో, టిల్ ఎండ్ వరకు వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు కదా. మనమే క్రియేట్ చేసి అన్నోన్ పర్సన్ తీసుకొచ్చాం, మనమే క్రియేట్ చేసాం గ్రూప్స్ కింద. ఒక వారం 2 వారాల తర్వాత ఆటోమేటిక్గా మింగిల్ అవుతారు. ప్రేరణ ఒక్కదానే కదా ఒరిజినల్ గ్రూప్లోంచి అవాయిడ్ చేసి కే బ్యాచ్ అంటారు కానీ ఆ బ్యాచ్ నుంచి అవాయిడ్ చేసి ఆ అమ్మాయి పక్కకి వెళ్ళిపోయి ఎవడు సపోర్ట్ చేయక సోలోగా కొట్టించుకుని బాధలు పడింది ఆ పిల్ల ఒకతే. మిగతా అందరూ బాగానే ఉన్నారు సమ్మగా. ఇప్పుడు గ్రూప్ గేమ్ అనే మాట్లాడకండి. గ్రూప్ గేమ్ అనేది అసలు టాపిక్కే లేదు అక్కడ. ఉంటుంది, గ్రూపులు లేకుండా ఎలా ఉంటారు? ఏ ప్లేస్లో గ్రూపులే చెప్పు. సన్నీ తర్వాత మానస్, కాజల్ ఎంత గ్రూప్ కదా, వాళ్ళు ఎంత ఇదిగా ఉండేవారు. అదంటే అది బాండింగ్, అది గ్రూప్ అనకూడదు, అది ఒక బాండ్. అది ఒక ఇది వచ్చేసింది వాళ్ళకి మధ్యన. మనకి చిరాకు అనిపించిన బయట నుంచి వాళ్ళకి అది మైండ్లో సూపరు. దానికి మనం కెలకూడదు. వాళ్ళు తప్పు చేస్తున్నారు అనుకో, మనం ఇక్కడ జడ్జ్ చేసుకుంటాం కదా, మనం చేస్తాం కదా, వీళ్ళు రాంగ్ చేస్తున్నారు, ఇది ప్రేమ కాబట్టి వీళ్ళిద్దరికీ ఒకరినొకరు నామినేట్ చేసుకోవట్లేదు, ఇవన్నీ మనం జడ్జ్ చేసే పనిలో ఉన్నాం. అది వాళ్ళకి ఆ జ్ఞానం ఉంటే వేరే లెవెల్, లేనప్పుడు వదిలేయడమే. ఎవరి పని వాళ్ళది, వాళ్ళ పని వాళ్ళది, మన పని మనది. అక్కడికి వెళ్ళినోడు దాన్ని పాయింట్అవుట్ చేసి జనానికి వాళ్ళని బ్యాడ్గా చూపించాలని ఆడ పోర్ట్రే చేయకూడదు. మనకు తెలుసు కదా, ముందు నువ్వేం చేస్తున్నావు అది చేయి ఫస్ట్. నువ్వు కరెక్ట్గా ఆడుతున్నావా లేదా, నువ్వేం చేయాలనుకుంటున్నావు, నువ్వు ఇండివిజువల్గా ఉండాలనుకుంటున్నావా ఇండివిజువల్గా ఉండు, గ్రూప్ అనుకుంటున్నావా గ్రూప్లో ఉండు. మనోడు ఎలా అంటే, ఓహో మీరు అందరూ అలా ఆడుతున్నారు కదా నేను వీళ్ళకి సపోర్ట్ చేస్తాను, నువ్వు ఇలా ఆడుతున్నావు కదా నేను వీళ్ళకి సపోర్ట్ చేస్తాను, నన్ను మీరు టార్గెట్ చేశారు కదా ఇంతవరకు ఎవడు నా ఇందులో అవ్వలేదు, చీఫ్ అవ్వలేదు, వాళ్ళకి పెడతా. నీకు ఒక ఇండివిజువల్ గేమ్ ఉంది కదా, నువ్వు కూడా ఒక గ్రూప్లోకి వెళ్తావు, కావాలని ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళకి, నీకు ఇష్టమైన వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేస్తుంటావు, వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి చేయకుండా ఇంకొకరికి చేస్తుంటావు. ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది. నీకు కుదిరింది అనుకో, యష్మితో కుదరలేదు కాబట్టి సరిపోయిందా, కుదిరింది, నీ పరిస్థితి ఏంటి ఒకసారి వెనక్కి ఆలోచించుకో. ఆ అమ్మాయి నీకు సెట్ అయిపోయింది, మీ ఇద్దరూ కలిసిపోయారు, లవ్ ట్రాక్ నడుస్తుంది ఇప్పుడు మీ మధ్య. ఎలా ఉంటుంది చెప్పమ్మా వ్యవహారం, సినిమా ఎలా ఉంటుంది? యష్మి తోక తిరిగినట్టు తిరుగుతావు కదా, యష్మి ఏం చెప్తే చేస్తావుగా నువ్వు. యష్మి పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఏమైనా మాట్లాడగలుగుతావు అసలు? యష్మి నువ్వు నామినేట్ చేస్తావా? యష్మి ఎటు తిప్పితే అటు తిరుగుతావుగా, తోక పట్టుకుని. సెట్ అవ్వలేదు కాబట్టి ఈ బాధ నీకు. సెట్ అయ్యి ఉంటే వేరే లెవెల్ కదా. అప్పుడు ప్రియాంక నీకు అక్క, ఇక్కడ సేమ్ ప్రియాంక మోడల్లో కనబడింది మన ఈ పిల్ల ప్రేరణ. అక్క నిజంగానే కుదిరి బాగుండి ఎక్కువైంది అనుకో, అంతే కదా, సేమ్ అదే కదా. అక్కని మరి మన వాళ్ళు నామినేట్ చేస్తాం, చేయం కదా, మనకు రిలేషన్ ఏర్పడిపోద్ది కదా. అందరూ ఈ విషయం గురించి ఇలా అనుకుంటారు కాబట్టి మనం డిఫరెంట్గా వెళ్దాం అని నువ్వు కరెక్ట్ టైమింగ్లో అన్నీ మిస్ అయిపోతావచ్చు. ఫస్టే నైన్కి అందరూ మాట్లాడుతున్నప్పుడు నైన్కి నేను సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే ఫస్ట్ వీక్లో అమ్మాయి వెళ్ళిపోయింది కాబట్టి ఈ వీక్లో వెళ్ళిపోతానికి వీలు లేకుండా మనం కాపాడుకుందాం అని గ్రూప్ గేమ్ ఆడాము. అప్పుడు
తర్వాత పక్కన పెడితే నీకేదో షీల్డ్ ఏదో వచ్చింది, అప్పుడు కూడా ఈ షీల్డ్ ఉండేది, నామినేషన్ షీల్డ్. హరితేజ సంబంధం లేకుండా ఆవిడకి నీకు ఏ బాండింగ్ లేదు, రిలేషన్ లేదు, పాడు లేదు, అసలు ఆవిడే షాక్ అయింది వెత్తే. ఎందుకు అలా చేసావు? అక్క అని తిరిగినప్పుడు మరి ఈఎంఐకి ఇవ్వాలి కదా, లేకపోతే ఇంకొకరికి ఇవ్వాలి కదా. పోనీ నువ్వు హరితేజ ఏ సంబంధం లేకుండా హరితేజ ఎందుకు ఇచ్చావు? ఇచ్చినోడు ఇచ్చావు, అయ్యింది. అంత అయితే చచ్చినట్టు మళ్ళీ నామినేట్ అయిపోయింది. టైం బ్యాడ్ అలా ఉంటుంది. అయిన తర్వాత మళ్ళీ సేవ్ చేయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ ఆ అమ్మాయిని సేవ్ చేసావు, హరితేజనే సేవ్ చేసావు. ఇప్పుడు అనుకున్నప్పుడు మనకి చేయకపోతే ఆటోమేటిక్గా చిన్న బాధ చూపుమంటుంది కదా. అదే అప్పుడు నీకు ప్రేరణ ఎక్స్ప్రెస్ చేసింది. ఇప్పుడు బ్రదర్ బాండింగ్ అంటాడు, తీసి పక్కనట్టు మిగతా అన్నీ చూసుకుంటాడు. మరి అదేలాగా అంటే ఇండివిజువల్ గేమ్ అనుకుంటారేమో, అనుకున్న వాళ్ళు పక్కన తోసేసి మిగతా వాళ్ళు చేయడం అనేది గేమా? అది ఎలా గేమ్ అవుద్ది? అది ఎట్టి పరిస్థితుల్లో నాకు గేమ్ అనిపించుకోదు. సరే, అది పక్కన పెడితే నీ గురించి ఈ మోటివేషనల్ వ్యవహారాలు చేయకు మమ్మల్ని. మాకు తెలుసు ఎవరు మ్యాటర్ ఉన్నోళ్ళు, ఎవరు మ్యాటర్ లేని వాళ్ళు, ఎవరిని ఉంచాలి, ఎవరిని పంపించాలి అని మాకు ఆలోచన ఉంటుంది. ఇప్పుడు ఈ వారం మాకు గొప్పగా అనిపిస్తారు, నెక్స్ట్ వీక్ చాలా చండాలంగా అనిపిస్తారు. కాబట్టి నీ గేమ్ను వాడుకొనైనా నీకు చెప్పినా నీకు అర్థం కాదు, మనం మాట్లాడుకోవాలి కాబట్టి మాట్లాడుకుంటున్నాం. అది వాళ్ళు జరిగింది. పొద్దున్నే లేవడం ఎక్సర్సైజ్ చేస్తూ ఇదే మనోడు శ్రీశ్రీ గారి గీతాలు మాట్లాడుతున్నాడు, అటు ఇటు మాట్లాడుతున్నాడు. భలే చిరాగ్గా అనిపించింది. తర్వాత ఇప్పుడు మన నిఖిల్ ప్రపంచానికి చెప్పాడు విషయం, సారీ చెప్పాడు. నేను ఏదో హడావిడిలో అన్నాను కానీ నేను ఉంటాను, నన్ను మీరు సపోర్ట్ చేయండి అని చెప్పుకున్నాడు. తను ఇంకో కెమెరా ఇటువైపు తిప్పితే మావాడు ఇక్కడ. ఏంటో ఈ మనుషులు, ఏంటో ఈ ప్రపంచం, ఏమిటో ఈ గ్రూప్ గేమ్లు, ఏమిటో ఏం పోర్ట్రే చేయాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, నన్ను ఒంటరివాణి చేసి ఆడుకుంటున్నారు. ఈ టైప్లో సోలో బాధలు మాట్లాడుతున్నాడు. సోలో బాయ్ అని సినిమా చేశాడంట, ఆ టైప్లో సోలో బాధలు పడుతున్నాడు. ఓకే, సరే కట్ చేస్తే మనం నిన్న మాట్లాడేసుకున్నాం. నేనంతా లైవ్ నిన్న జరిగింది ఈరోజు చూపించారు కాబట్టి. నిన్న జరిగింది నేను చెప్పాను కదా, అమ్మాయి విష్ణు విషయంలో ఆ పని చేయమన్నాడు. నేను ఏం చెప్పాను మీకు నిన్న? మనం అనుకున్నాం ఇవాళ యాజ్ ఇట్ ఈజ్ ఎపిసోడ్లో చూసారా, బిహేవియర్ చూసారా? బయటికి వెళ్ళి కూర్చుని ఇలాగ బాధపడుతున్నట్టు ఉంటే పృథ్వీ వచ్చి ఏంటని అడగడం, నేను ఏది చెప్పాను యాజ్ ఇట్ ఈజ్ ఉంది కదా. అది కరెక్ట్ అనిపించిందా? కరెక్ట్ కాదు కదా. అన్నిటిలో నువ్వు విసిగించడానికి రెడీగా ఉంది పిల్లలందరినీ. సరే, అదంతా అయిపోయింది. ఇప్పుడు ఈ కంటెండర్షిప్కి సంబంధించిన టాస్క్ కూడా పెట్టారు కదా. ఈ కంటెండర్షిప్ టాస్క్లో పైనుంచి టీషర్ట్లు ఇస్తుతారు నీ పేరు చెప్పి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారో అంతమందికి అవకాశం ఉంది అక్కడ. కానీ 5 ఉన్నాయి ప్లేసెస్, 5 అక్కడ బొమ్మలు పెట్టారు. వాటికి ఆ టీషర్ట్స్ పెట్టుకునే స్థితి వస్తే అటు నిలబడితే లేకపోతే పోయినట్టు అనమాట. బజర్ మొగ్గానే పైనుంచి బాబు నబీలు నీకు టీషర్ట్ వస్తుందని చెప్పి ఇసురుతారు. నబీల్ టీషర్ట్ అది. ఇప్పుడు ఇందులో నబీల్కి సపోర్ట్ చేసేవాళ్ళు చేయొచ్చు, అని చింపేయాలనుకుంటే చింపేయచ్చు, అందరూ అటాక్ చేయొచ్చు. ఫిజికల్ గేమ్ అనమాట. ఇలాంటి గేమ్ పెట్టినప్పుడు ఇక్కడ మనకి చాలా మెటీరియల్ మ్యాటర్ దొరుకుద్దేమని ఎక్స్పెక్ట్ చేశాను. అంటే బిహేవియర్లు బయటపడతాయి, చాలామంది బిహేవియర్లు బయటపడతాయి. ఆ ఫిజికల్లో కొంతమంది చాలా రూడ్గా బిహేవ్ చేస్తారు, కొంత నార్మల్గా బిహేవ్ చేస్తారు. ఇలాంటివన్నీ దొరకాలి యాక్చువల్గా. అయితే ఇవాళ అంత దొరకలా. కొంతమంది ఎక్కడ దొరికిపోయారంటే, నేను అదే అంటున్నాను, చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మైండ్లో జనాలు ఒకటి పడిపోద్ది వీళ్ళకి, మనం గ్రూప్ గేమ్ ఆడుతున్నామేమో, కాదు మనం ఇండివిజువల్గా ఆడదాంలే, అనుకున్న వాళ్ళని మనం టార్గెట్ చేసేద్దాంలే అని అన్నట్టుగా యష్మి ఫిక్స్ అయిపోయింది. సరే, విష్ణు ప్రేరణకి సంబంధించిన టీషర్ట్ ఇసిరారు. దీనికన్నా ముందు ఈ అమ్మాయి శారీలో ఉంది ప్రేరణ, మిగతా వాళ్ళంతా కొంచెం స్కట్లు అలా వేసుకుని ఉన్నారు. ఇంకా మగవాళ్ళు ఏంటంటే ప్యాంట్ షర్టే కాబట్టి టెన్షన్ లేదు. ఈ అమ్మాయి అనుకోకుండా ఇలాంటి గేమ్ వస్తుందో తెలియదు, శారీలో ఉంది. సడన్లీ శారీలో ఉండేవాడికి ఇప్పుడు అది ఫిజికల్ గేము. ఎలాగ ఇప్పుడు ఆయన ఏమో బజార్ మోగుతూ రెడీగా ఉండండి అన్నాడు. ఈ అమ్మాయికి ఏమో అర్థం కావట్లేదు, ఇప్పుడు శారీలో ఉన్నాను, ఈ కింద మీద పడితే బాగుంది కదా, ఇబ్బంది అయిపోద్దేమని, ప్లీజ్ కొంచెం అవినాష్ ఒకవేళ పడితే కనుక అది చేత పట్టుకుని ఉంటావా, నేను వెళ్ళి డ్రెస్ మార్చుకొచ్చేస్తానంటే సరే అమ్మా అన్నాడు. మిగతా వాళ్ళు ఒప్పుకోరే, పృథ్వీ ఒప్పుకోడు, నబీల్ ఒప్పుకోడు. బజార్ అన్నప్పుడు ముందు రెడీగా ఉండాలి కదా నబీల్. అది ఏం బిహేవియర్ రా బాబు, ఏమైపోద్ది చెప్పు ఆ క్షణంలో? ఆ అమ్మాయి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేయొచ్చు, చూపు నువ్వేం కోల్పోతావు, ఏం సాధించేయాలని ట్రై చేస్తున్నావు? ఇదే నువ్వు సాధించాల్సింది. లేమ్మా పర్లేదులే, ఏం కాదు, మీరు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకురండి, ఆడపిల్లలు ఎందుకు ఇలాగ ఇబ్బంది పడతారంటే ఆడియన్ పాయింట్ ఆఫ్ హీరోలు అవుతారు మీరు. ఎంతోమంది అమ్మాయిలు చూస్తుంటారు, ఎంతోమంది లేడీ ఫ్యాన్స్ ఉంటారు మీకు. మరి వాళ్ళందరినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని నోట్లో మాట రావాలి కదా. పృథ్వీ వచ్చి ఇప్పుడు
ఆ అమ్మాయి వెళ్ళిపోద్ది, ఆ బజర్ మొగ్గనే అది వస్తే కానీ నీ చేతితో పట్టుకుంటావు అంటున్నావు. ఇప్పుడు బయట నుంచి అది పైనుంచి పడినప్పుడు ఎవరి చేతిలోకి వెళ్తుందో దాన్ని బట్టి కదా అక్కడ గేము. నీ చేతిలో ఉండి నువ్వు ఇలా ఇసిరితే అది ఎలా కుదురుద్ది? అక్కడ వాదన ఏంట్రా బాబు? ఆ వాదన ఎందుకు? చూసేవాళ్ళకి ఎంత అసహ్యంగా ఉంటుంది. ఆడింది లేదు, పెట్టింది లేదు. కానీ నా వీరు గొణుగుతూ ఉంటాడు. గొణుగుడు అమ్మా గొణుగుడు. ముందే రొయ్యి ఉండాలి కదా, డ్రెస్ వేసుకుని ఉండాలి కదా, ఎలాగా అలా ఎలాగా నడుస్తున్నాడు. వీళ్ళిద్దరే ఫస్ట్ నుంచి గేమ్ అనగానే మనం అప్పుడు కూడా మాట్లాడుకున్నాం. నబీల్కి నీకు నాకు సపోర్ట్ చేయి, నేను నీకు సపోర్ట్ చేస్తా, వాడిని తొక్కేస్తా, వీడిని పీకేస్తా అని గేమ్లు కూర్చుని ఇవన్నీ ఓవర్ థింకింగ్ చేసి 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 పాపం మనోడు బ్రెయిన్ సర్వం స్మాష్ అవుట్ అయిపోయింది. ఇక్కడ చెప్పుకుందాం, చాలా విషయాలు ఉన్నాయి, ఇది చెప్తాను మీకు. అంటే నా అవగాహనకు వచ్చినవి, అవి నేను నిజమా కాదనేది మీరు కామెంట్లో చెప్పండి ప్లీజ్, ట్రై టు అండర్స్టాండ్. ఈ ప్రారంభకి సంబంధించిన వెళ్ళే పాప అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకుని ఎక్కడో అది టీ-షర్ట్ వేసుకుని వచ్చింది. ఫిజికల్ గేమ్ కాబట్టి టెన్షన్ లేకుండా ఉన్నాడు. ఎందుకంటే ఈ విషయం ఇప్పుడు యష్మి పాపం అప్పటికే వాళ్ళు చుడీదార్ లాంటిది వేసుకున్నా కూడా అక్కడ పైకి వచ్చేసి అందరూ లాక్కున్నాడు, పీక్కినప్పుడు డిస్టర్బ్ అయిన సిచ్యువేషన్స్ జరిగాయి. ఇంక శారీ అంటే ఇంకెంత వర్స్ట్గా ఉంటుంది, కన్సిడర్ చేయాలి కదా, చిన్న విషయం కదా, ఆడపిల్లలు కదా. సరే అయిపోతే ఇప్పుడు ప్రారంభ రెడీగా ఉంది. అమ్మాయి టీ-షర్ట్ ఫస్టే అమ్మాయి టీ-షర్టే. గేమ్ మీద ఇంకెవరికి అవగాహన రాలే. ఇక్కడ సపోర్ట్లు గిపోర్ట్లు కూడా ఆలోచనలే లేవు. పడగానే చింపేయాలని రెడీగా ఉన్నారు. ఎందుకంటే పిల్ల ఆల్రెడీ మొన్నే బీబీలో చీఫ్ అయింది కాబట్టి అది పెద్ద మ్యాటర్ కదా. గేమ్ అది గేమ్ అంటే గేమ్లాగా ఆడాలి. అమ్మాయి సపోర్ట్ చేయాలని ఎవరు చెప్పట్లా, అది కాదు అక్కడ పాయింట్. చిన్న చిన్న విషయాల్లో గేమ్ ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ నీ బిహేవియరే చాలా ఇంపార్టెంట్ అని అందుకే చెప్తున్నాను. ప్రారం టీ-షర్ట్ పడింది. పడగానే ఇంకా టార్గెట్ యష్మి అండ్ నబీల్, పృథ్వీ ముగ్గురు టార్గెట్ చేశారు అమ్మాయి. యష్మికి అదే చెప్తున్నా, యష్మికి మైండ్లో పడింది గ్రూప్ గేమ్ ఆడుతున్నావు నువ్వు, ఎప్పుడైనా అసలు నీ ఫ్రెండ్ అయినా అదే ఆయన వచ్చి ఆయన పేరేంటి మన భాషారాజా చెప్పాడు కదా, భాషారాజా ఆదిత్య ఓం కూడా చెప్పినట్టున్నాడు. మీ ఫ్రెండ్స్ అంటారు మీరు ఎప్పుడైనా నామినేట్ చేశారా, ఎప్పుడు చేశారు మీరు అసలు అమ్మాయిని, మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు కదా మీరు, ఆయన మాట్లాడినాడు కదా. ఇప్పుడు కాదని నిరూపించుకోవడం చేసే ప్రయత్నంలో ఏం చేసింది, అటాక్ చేయడం మొదలెట్టింది యష్మి. అటాక్ చేస్తూ తర్వాత ఏం మాట్లాడింది, నేను అందరిని అటాక్ చేస్తాను, నేను ఎవడన్నా అటాక్ చేసుకుని నాకు సంబంధం లేదు అంటే ఇంక తప్పదు. వాళ్ళందరూ చెప్పారు, జనాల్లో ఎలా వెళ్ళిందో తెలియదు, మనం సోలోగా పోదాంలే అని ఆలోచన వచ్చింది. ఇప్పుడు గేమ్ చేంజ్ అయిపోలా, రెగ్యులర్గా ఉండే గేమ్ కాదు కదా అది, మాస్క్ గేమ్ అయిపోయింది కదా ఇప్పుడు అది. ఇదే చెప్తున్నా, బయట నుంచి వచ్చిన వాళ్ళు చేసిన పెంట ఇది. కట్ చేస్తే ఈ పిల్ల వెళ్ళి ప్రేరణని టార్గెట్ చేసింది, నబీల్ టార్గెట్ చేశారు, పృథ్వీ టార్గెట్ చేశారు. బేభత్సంగా లాగిలా ఈ అమ్మాయి ఉన్న శాయశక్తుల మీద పడి అది పడి ఇది పడి ఆపుకుని ట్రై చేసింది. కానీ అంతమంది అయినప్పుడు ఇంకా ఎవరు సపోర్ట్ చేయడానికి ఎవరు రాలే. సపోర్టర్స్ ఉన్నారు పాపం, అక్కడ రోహిణి అల్లలాడిపోతుంది ఆ పిల్ల మీద, అందరు పడి ఇలా లాగేస్తుంటే అయ్యో అంటుంది. కానీ ఏం అంటే ఇంకా గేమ్ మీద ఒక అవగాహన రాలే, మనం సపోర్ట్ చేసుకోవచ్చు లేకపోతే వీళ్ళు ఇలా కాపాడుకోవచ్చు ఇలాంటివి ఏమి రాలేదన్నమాట. ఇంతమంది ఉన్నాం, ఉన్నది అక్కడ 5 స్లాట్స్ అనే టెన్షన్స్లోనే ఉన్నారు. అలాగే ఆ పిల్ల గేమ్ అయిపోయింది. అప్పటికి వీళ్ళు చింపేసి అవతల పడేసి డస్ట్బిన్లో పడేశారు. కట్ చేస్తే అమ్మాయి పక్క వచ్చింది. పక్కకు రాని అమ్మాయిని ఇప్పుడు నువ్వు సంచాలకమ్మ అని చెప్పారు. ఆ అమ్మాయి ఏంటి, నెక్స్ట్ ఎవరికి నేను సపోర్ట్ చేయాలి, రోహిణికి వీళ్ళకి సపోర్ట్ చేయాలి కదా అని ప్రిపేర్ అవుతుంది. నేను ఎవడొచ్చినా పీకేస్తా, ఏదొచ్చినా లాగేస్తానని చాలా ఆవేశంగా కూర్చుని ఉండి ఈలోపు పైనుంచి మ్యాటర్ వచ్చింది. అమ్మా నువ్వు ఇప్పుడు సంచాలక్వి, నువ్వేమీ చింపడానికి కానీ అదే కాపాడడానికి కానీ నీకు అర్హత లేదని చెప్పారు. ఓకే సార్ డన్ సార్ అంది. అప్పటి నుంచి సంచాలక్గా బిహేవ్ చేసినాను. కట్ చేస్తే నెక్స్ట్ గౌతమ్ది, ఇమ్మీడియట్గా గౌతమ్ది వచ్చేసింది. ఈ సోలోబాయి రాజా వచ్చింది. మనోడికి నోటిదోలు వ్యవహారాలంటే ఎలాగ ఉంటాయి, బిహేవియర్ ఎప్పుడు బాగుండాలి, ఎప్పుడు ఒక్క క్షణంలో కూడా ఎక్కడ మనం లూజ్ అవ్వకూడదు, లూజ్ టంగ్ ఉండొద్దు. ఒకవేళ జరిగినా కూడా ఈ ఇంటెన్షన్లో ఇలా జరిగిందేమో అని జనాలు అనుకునేలా ఉండాలి. ఇంత బలుపేంటి, ఇంత పొగరేంటి అని. ఇంకొకటి బీబీతో కానీ బీబీ టీంతో కానీ అసలు టంగ్ స్లిప్ అయ్యి నోరు జారే వర్డ్ ఒక్కటి కూడా వాడకూడదు. మిమ్మల్ని నడిపిస్తుంది ఒక షో, అక్కడ గేమ్ని ప్లాన్ చేస్తుంది ఒక షో. ఆ గేమ్ ఎలా వెళ్తే రసవత్తరంగా ఉంటుంది, ఏం చేస్తే వర్కౌట్ అవుతుందని అది ఫుల్గా అవగాహనతో ఉంటారు, బండి నడిపిస్తుంటారు. మీరు ఇక్కడుండి గేమ్ మాట చేసేవాళ్ళ గురించి, లోపల ఉన్న టీం గురించి అసలు నోరు జారకూడదు. ఎవడికాడే ఈ రూల్స్ ఏంటి, ఫస్ట్ అలా అన్నారు, ఫస్ట్ ఈ రూల్ మార్చేసారేంటి, సెకండ్ వాడికి ఈ రూల్ నీకు ఎందుకు, అది వాళ్ళకి తెలియదా, అలా పిచ్చోళ్ళ, ఏ రూల్ ఎప్పుడు పెట్టాలి, ఏ రూల్ ఎలా తీయాలి, ఎవరిని ఎలా పెట్టాలి,
అన్నిట్లోనూ అటాక్కి నీకు పృథ్వీనే వదిలేస్తే ఎవడు మిగులుతాడు అక్కడ? వాళ్ళకి తెలియదా ఎవరిని ఎలా ఆడించాలో? ఆడపిల్లలు ఉన్నప్పుడు ఎలాంటి గేమ్స్ పెట్టాలి, మగవాళ్ళు ఉన్నప్పుడు ఎలాంటి గేమ్స్ పెట్టాలి, ఫిజికల్గా ఫిట్గా ఉన్నోడి దగ్గర ఉన్నప్పుడు ఎలాంటి గేమ్ని ప్లాన్ చేయాలి, ఇవన్నీ వాళ్ళకి ప్లానింగ్స్ ఉంటాయి. వాళ్ళని క్వశ్చన్ చేసే అంత సినిమా లేదు మనకి. ఎందుకు? మనం ఏం పీయడానికి వెళ్ళాం ఆ పని చేస్తే అయిపోద్ది. మనం చేయలేక ఏదో అన్నట్టు మధ్యలో ధర అన్నట్టు ఉంటుంది ఎవరు. మన కాన్సన్ట్రేషన్ ఏమి ఉండాలి? ఇప్పుడు నా టీషర్ట్ పడితే దాన్ని ఎలా కాపాడాలి? నేను సోలో కాబట్టి నాకు ఎవడన్నా సపోర్ట్ చేస్తాడా, లేకపోతే నాకు నేనే పోరాడుకోవాలా? ఇదే ఆలోచన ఉండాలి. మనోడు ఎంత రెక్లెస్గా బీబీ అనౌన్స్ చేస్తాడు. బిగ్ బాస్ వాయిస్ వస్తుంటుంది కదా, గౌతమ్ మనోడు ఇదే వర్డ్, మీ టీషర్ట్ వెయ్ చూద్దాం. బీబీ ఎవరితో మాట్లాడుతున్నావు? టాస్క్లో వచ్చినా అది బీబీఏ, నార్మల్గా ఉన్నా సార్ బిగ్ బాస్ మాట్లాడగానే సార్ బిగ్ బాస్ గారు చెప్పండి సార్ అంటాం కదా, కామన్గా భయం ఉంటుంది కదా, దేవుడితో మాట్లాడినట్టు ఫీల్ అవుతాం కదా. టాస్క్ దగ్గర కూర్చోకపోతే వెయ్ టీషర్ట్ కదా, చూద్దాం కమ్మా అంటే ఏంటది? ఆ బిహేవియర్ ఏంటి? ఇలాంటివే మండుతాయి అక్కడ లోపల వాళ్ళకి. ఓహో బాగా బలిసినట్టుందే మనోడికి అనే ఫీలింగ్ వస్తుంది. అవన్నీ తగ్గించుకుంటే మంచిది, కూల్గా ఉంటే బాగుంటుంది. విశ్వవిఖ్యాత ప్రజలంతా మన ముందుకు వెళ్తుంటే వాళ్ళని నడిపించడానికి మన చెయ్యిని ముందు పెట్టి వెనక్కి పెట్టి సైన్యమై సాగరా. ఏంట్రా బాబు అంతా అంత పెద్ద సినిమా వద్దురా, అయినా నువ్వు అంతా సాగించడానికి ఎవరు రాలేదు ఇక్కడ, నార్మల్గా ఆడితే చాలు. అక్కడ స్టార్ట్ చేస్తే టీషర్ట్ పడింది, అందరూ టార్గెట్ చేశారు. మనం ఏం పెగ్గలిగాం అక్కడ? సమాజంలో బ్రతుకుతున్నప్పుడు చక్కగా ముందుకెళ్ళాలి, మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి, నలుగురిని కలుపుకుంటూ వెళ్ళాలి, నలుగురు సహాయాన్ని మనం పొందాలి, నలుగురి మనం సహాయం చేయాలి. అదే జీవితం. నేను సోలోగా ఉండానంటే ఎవ్వడూ బ్రతకలేడు ప్రపంచంలో. ఏదో సందర్భంలో ఒక మనిషి మాట, ఒక మనిషి సాయమో మనకు అవసరం ఉంటుంది. మాట సాయం ఉంటుంది, మనిషి సాయం ఉంటుంది, 10 మందితో కలవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎవడికాడే నాకు అవసరం లేదు అనుకుంటే మన ఇంట్లో ఫంక్షన్కి ఒక్కడు కూడా రాడు. ఎన్నో నష్టపోవాల్సి వస్తుంది లైఫ్లో. సమాజంలో మనం ఎలా బతుకుతామో ఆ సినారియో అంతా నీకు బిగ్ బాస్ హౌస్లో కూడా ఉంటుంది. 10 మందితో కలిసి ఉండడం, 10 మంది మద్దతును మనం తీసుకోవడం, మనకి 10 మందికి మన మద్దతు ఇవ్వడం, మంచిని మంచిగా చూసుకోవడం, చెడుని చెడుగా మాట్లాడడం, వాయిస్ అవుట్ చేయడం, మంచి కోసం నిలబడడం, ఇన్ని క్వాలిటీస్ అక్కడ ఉంటే వర్కౌట్ వద్దు రాజా. సోలో గేమ్ అంటే అంత ఈజీ కాదు. సోలో అంటే ఏముంటుంది? సోలోగా ఉంటుంది. నాకు నేనే ఆడేసుకుంటానంటే ఒక్కడో ఏం ఆడుకోలేవు, 10 మందితోనే ఆడాలి. 2-3తో నువ్వు కలిసి ఆడుతున్నావు, వీళ్ళు నా మనుషులు అనుకున్నావు, వాటి వదిలి నిన్ను మోసం చేయొచ్చు, వాళ్ళు నిన్ను దగా చేయొచ్చు. అదే కంటెంట్, అదే సినిమా. ఎవడో లేడు, నిన్ను అందరూ అటాక్ చేశారు, ఏమనుకుంటారు? మనం ఎవరితో కలిసి ఉన్నాడు కాబట్టి వీళ్ళందరూ వేసుకున్నారు అనుకుంటారు. అయిపోయి చేసే నిర్ణయాలు అన్నీ కరెక్ట్గా ఉండాలి, లేకపోతే వర్కౌట్ కాదు గౌతమ్. కరెక్ట్ కాదు అది. అందరూ టార్గెట్ చేశారు, చింపి పాత్ర చేసి పక్కన పడేశారు. పృథ్వీ, లిటరల్గా పృథ్వీ అయితే అసలు మనోడు అల్లల్లో అడిచాడు మనోడిని, గౌతమ్ని. అయిపోయింది. నెక్స్ట్ పృథ్వీది, యష్మి అవినాష్ టార్గెట్ చేశారు పృథ్వీని. ప్రొటెక్ట్ చేసింది ఏంటి? నబీలు ప్రొటెక్ట్ చేశాడు. ప్రొటెక్ట్ ఏం లేదు, టీషర్ట్ పట్టుకుని ఆ మూలకి అయిపోయి నుంచున్నాడు. తనదరికి ఎవరు రావట్లేదంటే అర్థం ఏంటి? మిగతా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నట్టే కదా. ఎవడో సపోర్ట్ చేయట్లేదంటే అర్థం ఏంటి? టీషర్ట్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి మీదడి, నబీలు ఉండొచ్చు, ఇంకొకటి ఉండొచ్చు, ఇంకెవడో ఉన్నా మీదడి కలిసేసి పీకేస్తారు. నీ దగ్గర టీషర్ట్ ఉంది పృథ్వీది, మిగతా వాళ్ళు ఎవరు నీ దగ్గర రావట్లా, నిఖిల్ అక్కడే నుంచుని ఉన్నాడు, మిగతా వాళ్ళు కూడా రావట్లా. మిగతా వాళ్ళు ఎవరు రావట్లేదంటే వాళ్ళు కూడా అతనికి సపోర్ట్ చేసినట్టే లెక్క. మనోడు అక్కడ ఇలా పట్టుకుని ఉన్నాడు. ఒక యష్మి అండ్ అవినాష్ మాత్రమే పృథ్వీని ఆపడానికి ట్రై చేస్తున్నారు. ఏదో బజర్ మోగింది, అయిపోయాయి. ఇప్పుడు నబీల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా తెలుసు? అంతా వెళ్ళి తిరుగుతాడు ఆ టీషర్ట్ పట్టుకుని. చిన్నపిల్లల తత్వం అంటే ఇదే. అక్కడ ఇంతమంది ఒక పాజిటివ్గా అతనికి సపోర్ట్ చేసిన దాన్ని మనోడి ఖాతాలో వేసేసుకుంటాడు. అంత మ్యూజిక్ తెలియదు తిరిగాడు. ఎస్ పృథ్వీ. అప్పుడు పృథ్వీకి ఇది గుర్తు చేస్తాడు పాతకాలంలో జరిగినని. అప్పుడు శాండ్, నేను అవుట్ అయిపోతే నేను నీ మీద అటాక్ చేయకూడదు, నువ్వు నా మీద అటాక్ చేయకూడదు అని అనుకున్నప్పుడు పృథ్వీ ఏమో మనోడి మీద ఏంటి అని చెప్తే పృథ్వీ మీద అందరూ వేసేసారు కదా, నబీల్కి వేశారు కదా. అప్పుడు నబీల్ నెక్స్ట్ రౌండ్లో నాకు అనవసరం, నేను నిన్ను కూడా అటాక్ చేస్తున్నాను, వాళ్ళందరూ నన్ను అడుగుతున్నారు కాబట్టి అటాక్ చేస్తున్నాను, మనోడి మీద మొత్తం వేసేసాడు కదా.
అది గుర్తు చేశాడు. అప్పుడు అలా జరిగిపోయింది, అప్పుడు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి ఎలా అని ఆలోచించాను. ఇప్పుడు ఈ అవకాశం దొరకడం వల్ల నేను అతన్ని కాపాడి అతని టీషర్ట్ని అతనికి అవకాశాన్ని ఇచ్చాను. నువ్వెవడు ఇచ్చేది సోది? అంతమంది కూడా అదే పనిలో ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరో టార్గెట్ చేయలే, ఒక ఇద్దరే టార్గెట్ చేశారు అతన్ని. అంటే మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేసినట్టే. నిఖిల్ పక్కన నుంచి నువ్వు ఆల్రెడీ పట్టుకుని ఉన్నావు, అక్కడ పొద్దు రాకుండా ఇద్దరు ఆపుతున్నారు, ఇంకెవరు వచ్చేవాడు అటాక్ చేసేవాడు లేడు. చేసినప్పుడు పక్కన నుంచుని ఉన్నాడు నిఖిల్, అంతే. ఇప్పుడు నిఖిల్ వచ్చి కదా నీ మీద పడి పీకాడు, ఏం చేయగలుగుతావు? ఇంకొక ఇద్దరు వచ్చారు నీ మీదకి, తేజ, రోహిణి, నిఖిల్ వచ్చి ఒక పీకి నీదే టీషర్ట్ చిప్పాడు ఎంతసేపు. వాళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి నీ దగ్గర అలా ఉంది. అది మొత్తం నీ ఖాతాలో వేసేసుకోకూడదు. సో ఎలాంటి డబ్బా అనుకోండి, ఫేస్ ఇలా పెట్టేసి నేను కాపాడాను పృథ్వీ నిన్ను, ఎస్ 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 అంటుంటాడు. ఏంటో అక్కడ చాలా చిన్నపిల్లలు అనిపించాడు. పగమడండి పృథ్వీది అయిపోయింది. ఇంకా మామూలు డబ్బా కదా అసలు, విపరీతమైన డబ్బా కొట్టుకున్నాడు మనోడు. పక్కన పడేస్తే గౌతమ్ సైలెంట్గా నుంచున్నాడు, ఏమి అతను అటాక్ చేయలే పృథ్వీని. అంతకుముందు పృథ్వీ అటాక్ చేసినా మనోడు చేయలే. ఎందుకు చేయలేదు? అంతకుముందు నోరు జారాడు. ఒక్కసారి నిర్ణయాలు కరెక్ట్గా ఉండవు గౌతమ్ దగ్గర, అదే ప్రాబ్లము. గౌతమ్ ఏమన్నాడంటే, నేను ఇప్పుడు రేస్లో లేను కాబట్టి మిగతా ఎవరెవరు కంటెండర్షిప్కి ఇంతకుముందు కంటెండర్స్ అవ్వలేదు లేకపోతే చీఫ్లు అవ్వలేదు వాళ్ళు నేనేం అటాక్ చేయను ఓ మాట అనేసాడు అనవసరంగా. ఆ మాట వల్ల చచ్చినట్టు కట్టుబడి పక్కన ఉండాల్సి వచ్చింది. అయిపోయి ఈ యష్మి వెళ్ళి పృథ్వీని ఆపే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో ఇంకా మరి పృథ్వీ కోసం ప్రాణాలు పెట్టేసి విష్ణుప్రియ గారు ఉంటారు కదా, ఈవిడ వెళ్ళిపోయి యష్మిని అటాక్ చేయకుండా ఉండడానికి యష్మిని పట్టుకుంది. కాళ్ళు పట్టుకుని, చేతులు పట్టుకుని, ఆవిడ తన్నుకుని, ఈవిడ తన్నుకుని, పీసుకుని, లాక్కుని వీళ్ళిద్దరు ఇక్కడ మళ్ళీ యుద్ధం చేస్తున్నారు. పృథ్వీనేమో అక్కడ అవినాష్ ఆపడానికి ట్రై చేస్తున్నాడు. అక్కడేమో టీషర్ట్ కట్టుకుని మూల ఎలా నుంచి మనోడు నవీలు, నిఖిల్ వీళ్ళంతా చూస్తున్నారు ఇలాగా. యష్మినేమో విష్ణుప్రియ పెట్టి లాగేస్తుంది ఇలాగా, విష్ణుప్రియ ఏమో తంతుంది ఇలాగా అక్కడ జరుగుతుంది సినిమా. అంతా అయిపోయింది. బొర్రని బెజరు కొట్టారు. కొట్టగానే పృథ్వీరాజా కంటెండర్షిప్కి ఓకే అయిపోయాడు. నబీల్ రాజా ఆయన ఇవ్వాల్సిన డబ్బా వ్యాపారం అంతా అంత చేసేసుకున్నాడు. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయికి హర్ట్ అయింది, కాలుకి ఏదో గట్టిగా తొక్కడం వల్ల, అమ్మాయి చెయ్యి నొక్కడం వల్ల విష్ణుప్రియ అంత బలమైన క్యాండిడేట్ చెయ్యేసినా సరే పక్కోడికి ఇదవుద్ది కదా, అసలే బక్క ప్రాణం. కాలు నొక్కేసింది. కాలు నొక్కిగానే అమ్మాయి పెయిన్తో అక్కడ కూర్చుని ఉంటే మీకు లైవ్లో చూశాను కానీ ఇందులో కట్ చేశారు. ఎలా కెలుకుద్దంటే మనిషిని, ఈరోజు నాకు యష్మితో ఆడే అవకాశం ఇచ్చారు బేబీ, థ్యాంక్ యూ బేబీ అంట. యష్మితో ఆడే అవకాశం ఇచ్చారంట. ఆపింది కదా పృథ్వీ కోసం ఆపింది. కావాలంటే గేమ్ తిప్పి చూసుకోండి. పృథ్వీ కోసం ఆట ఆడింది ఆపడానికి, తన కోసం పరిగెత్తింది, తన టీషర్ట్ కోసం. తర్వాత ఎక్కడ ఏ విషయంలోనే అటాక్కి రాలేదు, సపోర్ట్కి రాలేదు. దూరంగా వెళ్ళిపోడు, వాళ్ళు కొట్టుకుంటూ పక్కకి వెళ్ళిపోడు, ఇదే పని అమ్మాయి. ఇద్దరి గురించే పని చేస్తా అమ్మాయి, ఇంక వేరే గేమ్ ఆడడానికి రాలే. ఇక్కడ యష్మిని కెలుకుతుంది. ఆ పిల్ల ఆల్రెడీ హర్ట్ అయ్యి అక్కడ కంపు అయ్యి కూర్చుని చిరాగ్గా ఇసుగ్గా ఉంటే మళ్ళీ వచ్చి ఎలా ఆడాను నేను, బాగా ఆడానా? ఇప్పుడు ఇద్దరు ఫైట్కి వచ్చారండి, బాక్సింగ్ ఆడుకుంటున్నారు. ఆయన ఒకడు పంచ్ కొడితే పాపం ఆడికి పళ్ళు రాలిపోయి కింద కూర్చున్నాడు, ఓడిపోయాడు. ఇప్పుడు కొట్టినోడు వచ్చి ఎలా ఆడా రాజా, బాగా ఆడాను కదా, భలే మంచి పంచ్ ఇచ్చాను కదా, పళ్ళు భలే రాలిపోయినాయి కదా నీకు అన్నాడు అనుకో, నువ్వు ఎంత ప్రశాంతంగా ఉండాలనుకున్నా ఉండగలుగుతావా? మండదా నీకు? ఆ కెలుకుడు ఏంటన్నా, తొక్కలో ఆట ఆడావు, సోదిలో ఆట ఆడకి నాళ్ళకి అతని కోసం వెళ్ళి ఆ అమ్మాయి కాలు పెట్టుకుని ఆడపిల్లని ఆపావు. అదో పెద్ద విషయంలాగా ఎలా ఆడాను, బాగా ఆడాను కదా, ఎలా ఉంది నా గేమ్ ఎలా ఉందని అక్కడ బాధపడి కింద కూర్చొని ఏడుతున్న పిల్ల దగ్గరికి వచ్చి అడుగుతుంది. ఏమంటారు దీన్ని? మండదా ఎవరికైనా? అది ఎంతవరకు కరెక్ట్? అది అంటే బాధపడుతున్న వాళ్ళని కెలకడమే కదా, ఇంకా వాళ్ళని మెంటల్గా టార్చర్ చేయడానికి ట్రై చేయడమే కదా. ఆ పిల్లకి మండిపోయింది. ఏం ప్రూవ్ చేయాలని ట్రై చేస్తున్నావు? ఆడేవు బాబోయ్, ఆడేవు, బాగా ఆడేసావు, నన్ను బాగా డిఫెండ్ చేసావు, అద్భుతంగా, చాలు పోతావా అంటే, అదేంటి ఎందుకంత సీరియస్గా మాట్లాడుతున్నావు? అసలు ఏం తెలియనట్టే, అసలు మనకేం తెలియనట్టే, శుద్ధ పోస్ట్ టైప్లో ఎందుకంత సీరియస్గా అంటావు యష్మీరా? అది కాదురా, నేనేమంటున్నాను, నేను అడగాలి కదా, నేను అడుగుతాను, నా ఇష్టం. ఓరి బాబు, ఇలాంటి మైండ్ సెట్లు కూడా ఉంటాయా అనిపించింది నాకైతే ఒక క్షణం. ఇలా కూడా బిహేవ్ చేస్తారా? అమ్మ నువ్వు మామూలు తెలివి కదా బాబా, నీకు పృథ్వీయే కరెక్ట్ అనుకున్నా. బాబు నన్ను ఏం ప్రూవ్ చేయాలని ట్రై చేస్తున్నావు నువ్వు? ఆడావు సరే, ఇంకా ఆపి పో అంటే
గొణుక్కుంటా లోపల పోద్ది. అరుపులు, కేకలు, అవకాశం దొరికితే గీకి బ్లడ్ వచ్చేలా చూస్తుందమ్మా. చాలా డేంజరస్. అది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు పృథ్వీ కంటెండర్ అయ్యాడు. పృథ్వీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ తేజ టీషర్ట్ ఇసిరారు. ఇంకా తేజ కోసం గౌతము, రోహిణి, యష్మి, ప్రేరణ వీళ్ళందరూ ప్రొటెక్ట్ చేస్తున్నారు అతని టీషర్టు. నబీల్ ఒకటే టార్గెట్ చేస్తున్నాడు. నబీల్ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, అక్కడ ఉన్నది 5 స్లాట్లు, ఎవరెవరు అవుతారో అతనికి మైండ్లో ఉంది. పృథ్వీ ఆల్రెడీ గట్టి క్యాండిడేట్ అయిపోయాడు, నిఖిల్ ఎట్టి పరిస్థితుల్లోనే అయిపోతాడు, ఇంకెవరెవరు ఉన్నారో ఆలోచించుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనోడిని పీకాల్సిన బాధ్యత ఉంది. సరే వెళ్ళిపోయాడు, మీద పడి ట్రై చేశాడు. ఎంత ట్రై చేసినా అంతమంది నీకు సేవ్ చేయడానికి వచ్చినప్పుడు నువ్వు ఒక్కడు ఏం చేయలేవుగా, టార్గెట్ చేయలేవుగా, వర్కౌట్ కాల. తేజ మొత్తానికి అటు ఇటు చేసి తేజ కంటెండర్ అయిపోయాడు, కంటెండర్షిప్ వచ్చింది. నెక్స్ట్ యష్మి టీషర్ట్ ఇస్తారు. ఇప్పుడు మళ్ళీ నబీల్లో ఒక కొత్త కోణం వచ్చింది బయటికి. ఏం చేయాలి, ఎవరి మద్దతు నాకు ఎలా వస్తుంది అన్నీ ఆలోచించుకుని ప్రేరణకి సపోర్ట్ చేయడం మొదలెట్టాడు, మన యష్మికి సపోర్ట్ చేయడం మొదలుపెట్టాడు. నబీలు తర్వాత ప్రేరణ, రోహిణి అండ్ గౌతమ్. టార్గెట్ నిఖిల్ ఒకడే టార్గెట్ చేశాడు. ఇప్పుడు యష్మి టీషర్ట్కి సంబంధించి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు, ఒక్క నిఖిల్ మాత్రమే టార్గెట్ చేస్తున్నాడు. ఓకే, అంత అయిపోయిన తర్వాత మళ్ళీ నబీల్ తన ఖాతాలో వేసుకుంటాడు. ఆ అమ్మాయి కంటెండర్ అయింది, టీషర్ట్ బతికింది. ఇంతమంది కాపాడితే ఎందుకు బతకదో, బతికింది. మళ్ళీ నబీల్ వస్తాడు, మళ్ళీ తనలోని 5 బయటకు వస్తాయి. ఇంతమంది ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి, అంటే ఇవాళ గ్రూప్ గేమ్ ఆడకుండా ప్రేరణని ఫస్ట్ వచ్చి ఇది అటాక్ చేసి తర్వాత పృథ్వీని అటాక్ చేస్తుంది కదా, అది అతనికి నచ్చిందంట. నాకు నచ్చింది, ఆ ఇంటెన్స్ నచ్చింది, నాకు తనలో ఉన్నటువంటి ఆ ఫోర్స్ నచ్చింది, అందరి మీదకి అటాక్ చేయడానికి ముందుకు వచ్చిన విధానం నచ్చింది. అందుకే తనకు సపోర్ట్ చేసి తనకు కాపాడే, తనకి టీషర్ట్ వచ్చేసాయని తన దగ్గరికి వెళ్ళి చెప్తాడు, కెమెరాలకు చెప్తాడు. అవసరం లేదురా నాయన, నీ పని నువ్వు చేసుకుంటే చాలు, మేము ఇక్కడ గమనించడానికి మేము ఉన్నాం కదా. ఇది రెండోది. సరే, అలా ముగిసింది. మొత్తానికి ఆవిడ కూడా కంటెండర్ అయింది. నెక్స్ట్ అవినాష్ని కంటెంట్ అవనివ్వడానికి ప్రపంచంలో ఎవడైనా ఒప్పుకుంటాడా? మాట వస్తుంది, మనం కూడా ఒప్పుకో. వరుసగా 2 సార్లు అయినాడు, ఇంకోసారి ఎందుకు అవుతాడు? అతను కూడా కామెడీగా తీసుకున్నాడు. ఏడే అవ్వడో నన్ను వదలరు, చించి ఆరేస్తారని తెలుసు. ప్రపంచం అంతా టార్గెట్ చేసింది మనోడిని, ఆడియడానికి కదా, అందరూ టార్గెట్ చేసి. మనోడు ఏంటంటే ఆడాలి కాబట్టి, బాగోదు కాబట్టి సరదాగా మనోడు తన బలం అంతా ఉపయోగించి తన టీషర్ట్ కాపాడడం ట్రై చేస్తే కుక్కల చింపిని ఇస్తారంటారు కదా, ఆ టైపులో టీషర్ట్ని పీసులుగా చేస్తే నెత్తి మీద వేసుకుని ఇలాగా బీబీ టీంతో బతిమలాడి, అయ్యా నా పరిస్థితి ఏంటి ఇలా ఉందని చెప్పి అనుకున్నాడు. మనోడు అంతకుముందు కెమెరాల దగ్గరికి వెళ్ళిపోయి, మనోడు కూడా అవినాష్ నన్ను టార్గెట్ చేసేలా ఉన్నారు, బీబీ ప్లీజ్ బిగ్ బాస్ కొంచెం హెల్ప్ చేయండి బిగ్ బాస్, అందరూ నా మీద ఎక్కేస్తున్నారు బిగ్ బాస్ అంటే, ఆయన అక్కడి నుంచి అనౌన్స్మెంట్, ఆల్రెడీ కంటెంట్ అనే వాళ్ళు మాత్రం అటాక్ చేయకండి అని చెప్పి. మిగతా వాళ్ళు ఊరుకుంటారు, అంతమంది వెళ్ళారు. వేసుకోడితే నా సార్ నా టీషర్ట్ ఏ పీస్ ఎగిరిపోయింది. అది ఫన్నీగా అవుతుంది, అలా అయిపోయింది. తర్వాత నబీల్ వచ్చాడు. ఇప్పుడు నబీల్ దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి అవినాష్ ఒక్కడే ముందుకు వచ్చాడు, ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేశాడు. మిగతా వాళ్ళు అందరూ టార్గెట్ చేశారు, మనోడిని మొత్తం అందరూ టార్గెట్ చేస్తే ఇంక మళ్ళీ మనోడు కామనేగా. అంతకుముందు శాండ్ వేసేటప్పుడు బాక్సుల్లో కూర్చున్నప్పుడు శాండ్లు వేస్తే కూడా ఎవరెవరు అటాక్ చేశారో వాళ్ళందరూ పేర్లు చదివాడు, గుర్తుందా? నిఖిల్ థ్యాంక్ యూ, పృథ్వీ థ్యాంక్ యూ, ఆల్ థ్యాంక్ యూ, వీల్ థ్యాంక్ యూ, ఆల్ థ్యాంక్ యూ, యష్మి థ్యాంక్ యూ, మీరందరూ నన్ను అటాక్ చేశారు అని కెమెరాలకి చెప్పాడు కదా. అలాగే యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు కూడా ఎంతమంది ఎవరెవరు ఎందుకు టార్గెట్ చేశారో అక్కడ అనాలిసిస్ చేసి కెమెరాకి చెప్పి, ఓహో వీడు ఎందుకు టార్గెట్ చేశాడు, రోహిణికి తను నిఖిల్ మాట ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు తను చేశాడు, ఇప్పుడు ఇవి చేసింది, ఓకే దట్స్ ఇట్, కమాన్, ఓకే చీరప్, కూల్ అనుకుని నువ్వు థ్యాంక్స్ అని ఒక 6 థ్యాంక్స్ చెప్పాడు, 5. మరి ఈ థ్యాంక్స్ ఏం సైనో నాకు అర్థం కాలే. రాక్షలకి చెప్తున్నాడా, ఫ్రెండ్స్కి చెప్తున్నాడా, ఓట్లు వేద్దని చెప్తున్నాడా అర్థం కాదు. చెప్పాడు, ఇది చిన్నపిల్లల వ్యాపారంలా అనిపించింది. ఓకే లీవ్ ఇట్, పక్కన పెడదాం. కట్ చేస్తే ఇప్పుడు మనలోని విశ్వరూపం బయటకు వచ్చింది. ఇంకా అయిపోయాడు, మనోడు పోయింది, మనోడు కంటెండర్షిప్ మటాష్. నెక్స్ట్ విష్ణుకి సంబంధించిన టీషర్ట్ పడుతుంది. విష్ణు టీషర్ట్ పడగానే ఇంకమ్మా మిగతా వాళ్ళందరూ టార్గెట్ చేస్తారు కామనే,
ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి అందరూ టార్గెట్ చేసినప్పుడు ఆ అమ్మాయి మీద అందరూ టార్గెట్ చేస్తారు కదా, కామన్ చేస్తుంటే. కొంతమంది చేయలేదు, కొంతమంది కాపాడడానికి ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక నిఖిల్ ఒకటే ఆ టీషర్ట్ పీకి దాన్ని ట్రై చేసి ఆ స్విమ్మింగ్ పూల్లో పడి చెంపకుండా దాన్ని ఇలా చేసి ఏదో మేనేజ్ చేస్తున్నాడు, మిగతా వాళ్ళందరూ ఆపడానికి ట్రై చేస్తున్నాడు. ఇలా జరుగుతున్నప్పుడు చూసాడు లాంగ్ షాట్లు నిబిలు చూసి టన్ మొత్తం ప్యాంట్ అని ఇప్పేసి అదే షూస్ ఇప్పేసి తీసేసి దమ్మ దూకి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి అని ట్రై చేసి ఇలా చేసి మొత్తానికి వెళ్ళి ఆ టీషర్ట్ పట్టుకుని లాగుతూ బదర మోగ్గానే మనోడు ఎక్స్ప్రెషన్ చూడాలి. మీకు మైండ్ పోద్ది, ఒకసారి ఎపిసోడ్ వెనకెళ్ళి చూడండి. ఇలా చూసాడు తను అంటే ఏంటో కేజీఎఫ్లో హీరో ఫైట్ చేసి వాళ్ళందరినీ రక్షించే ఎలాంటి ఎక్స్ప్రెషన్ పెడతారో అలా ఎక్స్ప్రెషన్ పెట్టాడు. నేనే కాపాడాను నిన్ను అని. ఇంక నాకు చెప్పబుద్ది కావట్లా, నేను ఏదో నబీల్ని టార్గెట్ చేశాను అనుకుంటా. తను టార్గెట్ చేయాల్సిన అవసరమో లేకపోతే అతన్ని నేనేదో బ్యాడ్ చేయాల్సిన అవసరం నాకు లేదు, నాకు సంబంధమే లేదు. యాటిట్యూడ్స్, సిచ్యువేషన్స్ అక్కడ ఏం జరుగుతున్నాయి మనం అన్నీ పోసుకూర్చొని చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నాం మనం, అంతే. మనం ఎందుకు టార్గెట్ చేస్తాం, మనకి ఏం అవసరం. మనం టార్గెట్ చేస్తే ఓట్లేడు మానేస్తారా, తెంగరోళ్ళలో ఉంటుంది, బేబాక్కి వచ్చే ఫ్రెంట్ ఉంటుంది. నువ్వు నన్ను నామినేట్ చేసావు అందుకే నేను వెళ్ళిపోయానని అలా ఉంటుందా? నామినేట్ చేస్తే వెళ్ళిపోతారా? జనం పంపించేస్తే వెళ్ళిపోతారు. ఇలాగా నబీల్ రాజా బిహేవియర్ చాలా చిరాగ్గాను చీప్గాను అనిపించింది నాకు. అలా యూనివర్స్ సహకారంతో, ఇంటి సభ్యుల సహకారంతో ఈవిడి గారు కూడా కంటెండర్ అయ్యారు. మొత్తానికి అలా 4 అమ్మాయిలు 1 అబ్బాయి పృథ్వీ, వీళ్ళు 5 కంటెండర్స్ అయ్యారు. దీనికి సంబంధించిన గేమ్స్ ఏమేమి పెడతారనేది రేపటి నుంచి మనం చూడాలి. ఈరోజు పరిస్థితి ఇలా ఉంది. అంత గొప్పగా మనం చెప్పుకోదగ్గ అంత అద్భుతాలు ఏమి జరగలేదు ఈరోజు. ఓకే, ప్రతిదీ పండగలా ఉండదు కాబట్టి ప్రతి దాంట్లోనూ మనం కొత్త విషయాలు ఏదైనా కావాలని మనం వెయిట్ చేస్తే దొరకవు కాబట్టి పక్కన పెడితే ఈరోజు ఎపిసోడ్ అలా ఫినిష్ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే లాస్ట్లో సరే ఇలా ఈ అమ్మాయి కూడా కంటెండర్ అయింది కదా, అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఎవరు మిగిలారు? నిఖిల్ అండ్ రోహిణి మిగిలారు. ఇంకా ఒకే స్లాట్ మిగిలింది. ఒక బొమ్మకే టీషర్ట్ వేయాలి. ఇప్పుడు మళ్ళీ పైన చేస్తాడు వాళ్ళ కార్యక్రమం పెట్టలే. పెద్ద ఆయన ఏం చేశాడు? ఇద్దరిని నుంచోబెట్టాడు, నిఖిల్ని ప్లస్ రోహిణిని. మిగతా వాళ్ళందరినీ వరుసగా ఉంచండి అని నుంచున్నారు. ఇప్పుడు మెజారిటీ ఎవరికి మెజారిటీ ఇస్తారో వాళ్ళకే టీషర్ట్ వస్తుంది, వాళ్ళు నిలబడతారు, కంటెండర్షిప్ వస్తుంది, మిగతా వాళ్ళు పక్కకి వెళ్ళిపోవాల్సింది అనే టాపిక్ వచ్చినప్పుడు ఇప్పుడు మనకు అక్కడ ఎపిసోడ్ ఎండ్ అయింది కానీ లైవ్లో చూశాను. రోహిణికే అందరూ ఓటేశారు. ఓటేసినప్పుడే ఆ టాపిక్లో నేను చెప్పానే, గౌతము ఈ క్లాన్స్ మధ్యన గొడవలు జరిగినాయి, మీరు మమ్మల్ని టార్గెట్ చేశారు అనే టాపిక్ వచ్చినప్పుడు గొడవ అయిపోయిందన్నాడు. అది ఈ సిచ్యువేషన్లోనే అయిందనమాట. అప్పుడే మనవాడు ఎవరు పృథ్వీ బాగా మీద రావడం, ఆ గొడవ అంతా జరిగింది. అది రేపు ఎపిసోడ్లో మీకు క్లారిటీగా కనపడుద్ది. ముందే నేను చెప్పడం అనవసరం కాబట్టి రేపు మనం చూసిన తర్వాత అంటే మాకు లైవ్లో కూడా ఇవాళ ఇక్కడ ఎపిసోడ్లో ఉన్న చాలా సిచ్యువేషన్స్ లైవ్లో ఉండట్లా, కట్ చేసేసి వాటిని దాచిపెట్టుకుని లైవ్ మనకి ఎపిసోడ్లో చూపిస్తున్నారు. అది కొంచెం డిస్టర్బెన్స్ మాకు తెలియదు మనకి. దట్స్ వై ఏంటంటే ఇప్పుడు రేపు మనకి ఎపిసోడ్లో వాళ్ళిద్దరు గొడవ ఎంతవరకు ఏ పీక్స్కి వెళ్ళింది, ఎంతవరకు జరిగింది అనేది మనం రేపొద్దున ఎపిసోడ్ చూసిన తర్వాత మాట్లాడుకుందాం. ఫైనల్గా ఇది టుడే ఎపిసోడ్. మీకు ఎవరికైనా నా మాటలు కానీ, నా అనాలిసిస్ కానీ, లేకపోతే నేను చెప్తున్న రివ్యూ మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఎవరి మీద కోపం లేదు, నేను ఎవరిని టార్గెట్ చేయట్లేదు. నా మనసుకు అనిపించింది నేను చూసినప్పుడు నేనేం ఫీల్ అవుతున్నది మాత్రం మైండ్లో మీ ముందు పెడుతున్నాను. అలాగే నాతో ఏకీభవించే వాళ్ళందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏకీభవించిన వాళ్ళు ఫీల్ అవుతున్నారు, సారీ ఫర్ దట్. దయచేసి మీకు ఎవరికి నచ్చినా కూడా నన్ను ఎంకరేజ్ చేయడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఇది ఈరోజు ఎపిసోడు. రేపు చూసిన తర్వాత వాట్ ఈజ్ వాట్ అనేది మనం మాట్లాడుకుందాం. అప్పటి వరకు హ్యాపీగా, రిలాక్స్గా, కూల్గా ఉండండి. ఇది చూసి ఎక్కువ ట్రిగర్ అయ్యి మీరు కూడా టెన్షన్ పెట్టుకుని బీపీలు తెచ్చుకోవద్దు. ఏది ఎలా జరగాలో రాసి పెట్టుంటే అలా జరుగుద్ది. మనం అనుకున్నది న్యాయం జరుగుతుంది. ఏం టెన్షన్ లేదు, కూల్గా ఉండొచ్చు. ఓకేనా? బాయ్.